Yes, sir. Good afternoon, everyone. So now we are going to have a session on latest amendments in GST. So GST, which has been introduced from 1st July 2017 onwards, till now, for every month, if we consider, we are going to have a lot of amendments. It may be by way of introduction of circulars, notifications, or maybe by way of a amendment in Finance Act. So whatever may be. So we are facing continuous changes in GST. Unless we update with these changes, we couldn't file the monthly returns of our clients. So that's what is very important here. So the recent changes which have come in practice with effect from this April 2025 onwards. So we are going to have a discussion on these aspects. And these aspects, let us be more practical than theoretical. Theoretical గా చాలా కనిపిస్తూ ఉంటాయి. But here the more thing which was required to us is more practical. So let me present to you in a most practical manner so that we could know the difference between the fact and act. సో యాక్ట్లో అక్కడ చెప్పింది ఏంటి, అసలు నిజంగా ఫ్యాక్ట్గా మనం అక్కడ ఏం చేయగలము అనేది మనకి క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్ యూ 9 టాపిక్స్ టుడే. సో బిఫోర్ బిగినింగ్ విత్ ఫస్ట్ ఆస్పెక్ట్, యూజువల్గా మనకి డిపార్ట్మెంట్ సైడ్ నుండి నోటీసెస్ అనేది ఇష్యూ చేస్తూ ఉన్నారు. So there is a typical process. For example, initiation of assessment before beginning assessment itself, లేదా audit select చేయక ముందైనా సరే ASMT 10 అనే పవర్ జ్యూరిస్డిక్షన్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఉంది. వాట్ ఎవర్ ద డిస్క్రిపెన్సీ దే ఆర్ గోయింగ్ టు ఫైండ్ ఇట్ అవుట్ ఆన్ కంపారిజన్ విత్ ద రిటర్న్స్ ఫైల్డ్ బై ద SSC. వీఆర్ గోయింగ్ టు ఫైల్ 1, 3B, యాన్యువల్ రిటర్న్ 9 and 9C. 9 and 9Cలో మనం P&L బ్యాలెన్స్ షీట్ని అటాచ్మెంట్ కింద కూడా పెడుతున్నాం. సో అపాన్ వెరిఫికేషన్ ఆఫ్ దట్ attached P&L balance sheet, if they found any expenses which were liable to tax under RCM, those aspects also now they are issuing a notice under ASMT 10. ASMT 10 అనేది ఇష్యూ చేస్తున్నారు. ఈజ్ ASMT 10 ఏ నోటీస్? బేసిక్ థింగ్ సార్, అసలు ASMT 10 అనేది నోటీస్ ఏనా అంటే ఇట్స్ ఏ నోటీస్ బట్ నాట్ ఏ షోకాజ్ నోటీస్. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంటిమేషన్. డిస్క్రిపెన్సీస్ ఏమేమి ఉన్నాయనేది ఒక ఇంటిమేషన్ ఇస్తున్నారు. దానికి మీరు క్లారిఫికేషన్ ఇస్తే ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆర్డర్ దే ఆర్ గోయింగ్ టు పాస్ ASMT 12 క్లోజర్ అనేది, ఇంకా క్లోజర్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అనేది ఇచ్చేస్తున్నారు. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డిస్క్రిపెన్సీ ఫర్ విచ్ యూ హ్యావ్ గివెన్ రిప్లై బట్ ఇట్ వాజ్ నాట్ సాటిస్ఫాక్టరీ టు ద ఆఫీసర్, దెన్ దే విల్ గో ఫర్ షోకాస్ నోటీస్. సో దాంట్లో మళ్ళీ DRC 1A అని, మళ్ళీ 1 అని, ఆ తర్వాత మనకు ఫైనల్గా ఆర్డర్ DRC 7 అని, ఇలా ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవుతూ ఉన్నారు. బట్ యాక్ట్ మనకి 1st July 2017 నుండి వచ్చినా కూడా డిపార్ట్మెంట్కి నోటీసెస్ ఇష్యూ చేయడానికి చాలా టైం ఉంటుంది. జస్ట్ నో బిఫోర్ ద పాస్ట్ స్పీకర్ హ్యావ్ గివెన్ యూ ద టైమ్ లిమిట్స్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ నోటీస్, ఫర్ విచ్ 17-18 ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్. 18-19కి సెక్షన్ 74 స్టిల్ వీ హ్యావ్ 3 days ఆఫ్ టైం. సో టుడే ఇట్ వాస్ 28, 29, 30, ఇంక్లూడింగ్ టుడే కనుక చూసుకున్నట్లయితే ఓకే, ఇవాళ రేపు సాటర్డే సండే అయ్యి ఉన్న మండే కూడా వాళ్ళకి టైం ఉంది షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి. సో రిగార్డింగ్ ఫైనాన్స్ ఇయర్ 18-19 అలా డిపార్ట్మెంట్కి చాలా టైం ఉంటుంది ఇవ్వటానికి. యూజువల్గా మనం ఏమనుకుంటున్నామండి, మనకి ఫలానా అంటే SSC మనం అడుగుతూ ఉంటారు, సార్ మ్యాక్సిమం అప్పటిలోపు నోటీస్ వచ్చే అవకాశం ఉంది, ఏం చెప్తాం మనం? లేకపోతే రికార్డ్స్ అన్నాలు ప్రిజర్వ్ చేయాలని అడుగుతూ ఉంటారు, ఏం చెప్తాం మనం? ఫైనాన్స్ ఇయర్ ఎండింగ్ నుండి అనే కాన్సెప్ట్ ఐటీలో అసెస్మెంట్ ఇయర్ ఎండింగ్ నుండి అని చెప్తాము. వేరే ఇక్కడ GSTలో యాన్యువల్ రిటర్న్ డేట్ నుండి చూసుకోవాలి. సో ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ యాన్యువల్ రిటర్న్. ఇఫ్ యూఆర్ ఫైలింగ్ బిలేటెడ్లీ మనం ఫైల్ చేసిన డేట్ నుండి చూసుకోవాలి. ఇఫ్ యూఆర్ ఫైలింగ్ విత్ ఇన్ టైం డ్యూ డేట్ నుండి చూసుకోవాలి. సో డ్యూ డేట్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ నుండి సో డిపార్ట్మెంట్ ఈజ్ హ్యావింగ్ 73, 74 ఈ రెండు కనుక మనం చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ముందు ఏదైనా 74 అనే వస్తుంది, లేదంటే 73 అంటూ మనం రిప్రజెంటేషన్స్ రాస్తాం. బట్ 74 దే ఆర్ హ్యావింగ్ టైమ్ లిమిట్ ఫర్ 4 years 6 months ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ యాన్యువల్ రిటర్న్. సార్ 73, 74 ఇప్పుడు తీసేశారు కదా, ఓకే, ఫ్రమ్ ఫైనాన్షియర్ 24, 25 ఆన్వర్డ్స్ ఇట్ హ్యాస్ బీన్ విత్డ్రాన్. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి న్యూ టైమ్ లిమిట్ 42 months అనేది ఇంకోటి ఇంట్రడ్యూస్ చేశారు కొత్తగా, సెక్షన్ 74A అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సరే ఓకే, వాట్ ఎవర్ మేబీ ఇట్స్ సెపరేట్ థింగ్. మనం ఇప్పుడు పాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇలా మనం నోటీస్ ఎప్పటిలోపు వస్తుంది అని అడిగితే యూజువల్గా ఏం చెప్తామండి? ఫైనల్గా నోటీస్ ఎప్పటిలోపు వస్తుంది అనే అవకాశం అడిగినప్పుడు ఏం చెప్తాము? 4 years 6 months. ఎప్పటి నుండి? యాన్యువల్ రిటర్న్. 5 years అన్నారు ఏంటి సార్? అక్కడ నుండి 6 months లోపు వాళ్ళు అసెస్మెంట్ కంప్లీట్ చేస్తారు. సో 4 years 6 months అని చెప్తున్నాం.
బట్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ కుడ్ బి 8 years. అదేంటండి 4 years 6 months అంటూ మళ్ళీ 8 years అంటున్నారేంటి? నౌ లెట్ మీ సార్ట్ ఇట్ అవుట్. సార్ 4 years 6 months లోపు నోటీస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు 30th June లోపు ఏమి ఇవ్వచ్చు? 18-19కి సంబంధించి నోటీసెస్ ఇవ్వచ్చు. అండ్ దిస్ ఆర్డర్ విల్ బి పాస్డ్ విత్ ఇన్ 6 months. అంటే 31st Decemberకి ఆర్డర్ పాస్ అవుతుంది. ఆ ఆర్డర్ పాస్ చేసిన దగ్గర నుండి స్టిల్ దే హ్యావ్ 3 more years టు మేక్ ఏ రివ్యూ ఆఫ్ ద ఆర్డర్స్ పాస్డ్ బై ద అడ్judicating అథారిటీస్. సిఏఏ, కామన్ అడ్judicating అథారిటీస్ అనే టర్మ్ని ఇంట్రడ్యూస్ చేశారు. మన అడ్judicating అథారిటీస్ పాస్ చేసిన ఆర్డర్స్ని హయ్యర్ లెవెల్లో ఉన్న ప్రిన్సిపల్ కమిషనర్ అండ్ కమిషనర్ కెన్ రివ్యూ ద ఆర్డర్స్ పాస్డ్ బై ద కామన్ అడ్judicating అథారిటీస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అడ్judicating అథారిటీ అండ్ కామన్ అడ్judicating అథారిటీ? ఒక్క 1 minute టైం స్పాన్లో డిస్కస్ చేద్దాము. బట్ బిఫోర్ దట్, అంటే వాళ్ళ యొక్క సబార్డినేట్ ఆఫీసర్స్ పాస్ చేసిన ఆర్డర్స్ని హయ్యర్ అఫీషియల్స్ రివ్యూ చేయొచ్చంట. ద సేమ్ పవర్ వెస్ట్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆల్సో. సార్ 263 పవర్ ఉంది కదా. సో నార్మల్గా అసెసింగ్ ఆఫీసర్స్ ఆర్డర్స్ పాస్ చేశాక ఇఫ్ ఇట్ ఈస్ ఎరోనియస్ ఆర్ ప్రిజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద రెవెన్యూ, అంటే గవర్నమెంట్ రెవెన్యూ ఎఫెక్ట్ అయింది అని అనిపిస్తే కనుక, సో దేర్ ద కమిషనర్ కెన్ మేక్ రివ్యూ, సెక్షన్ 263. If we don't accept such orders, it is directly appealable to appellate tribunal, income tax appellate tribunal. Same thing here in GST also. The same power vests with the higher authorities. కాదు వాళ్ళు తెలుసుకోవడానికి ఆ పవర్ ఉందని చెప్పి తెలుసుకోవడానికి చాలా టైం ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు 5 yearsకి సంబంధించిన ఆర్డర్ ఇప్పుడే పాస్ అయింది అనుకోండి, పోనీ 17-18 లాస్ట్ ఇయర్ పాస్ చేశారు ఇదే టైంకి. అక్కడ నుండి ఆర్డర్ పాస్ చేసిన దగ్గర నుండి ఇంకో 3 years టైం ఉంది రివ్యూ చేసుకోవడానికి. వెన్ ద సబార్డినేట్ అథారిటీస్ హ్యావ్ పాస్డ్ ద ఆర్డర్స్ విచ్ వాజ్ ఎరోనియస్, అంటే ఆర్డర్ పాస్ చేశారు కానీ ఆర్డర్లు ఏమున్నాయంట? ఎరోనియస్ అంటే తప్పులు ఉన్నాయి, కరెక్ట్గా పాస్ చేయలేదు. లేదా ద ఆర్డర్స్ విచ్ దే హ్యావ్ పాస్డ్ ఈజ్ ప్రిజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద రెవెన్యూ, అంటే దే హ్యావ్ లెవీడ్ ట్యాక్సెస్ బట్ దే హ్యావ్ నాట్ లెవీడ్ ఇంట్రెస్ట్. ద ఆఫీసర్ హ్యాస్ నాట్ కన్సిడర్డ్ పెనాల్టీ ప్రొసీడింగ్స్. ఇలా మిస్ అయ్యారు. మనం జస్ట్ ASMT 10 ఇష్యూ చేశారు, మనం దానికి కట్టాల్సిందంతా DRC 3లో వాలంటరీగా కట్టేసి చూపించేస్తే ఫైనల్గా ASMT 12 ఇష్యూ చేసేసారు అనుకుంటున్నాం. బట్ ఫ్రమ్ దట్ డేట్ ఆన్వర్డ్స్ డిపార్ట్మెంట్ హ్యావ్ 3 years టైమ్ లిమిట్. ద హైయర్ అఫీషియల్స్ ఆర్ నౌ రివ్యూయింగ్ and they started issuing notices under section 108. That's what now we are going to have a discussion. The powers of the revisional authority, the revisional and reviewing authority both are one and the same. Review chesi, so revision powers ni use chestunaru. So 3 years time limit undi. So already close chesin vaatilo kuda we have to take care that all the proceedings have been completely paid from SSC point of view. ట్యాక్స్ ఒకటి కట్టేసాము, డిపార్ట్మెంట్ వాళ్ళు మర్చిపోయారు, మనకి ఇంట్రెస్ట్ పెనాల్టీ వేయలేదు అని అనుకోకూడదు. ఈవెన్ సో స్టేట్ వాళ్ళు ఇప్పుడు ఆర్డర్స్ పాస్ చేసేటప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ పెనాల్టీస్ అన్ని కూడా లెవీ చేస్తున్నారు. సెంట్రల్ వాళ్ళు ఆడిట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ క్వాంటిఫై చేయట్లేదు, స్టేట్ వాళ్ళు ముందే కంప్యూట్ కూడా చేసేస్తున్నారు, క్వాంటిఫై చేసేస్తున్నారు. వేరే సెంట్రల్ ఆడిట్ కంప్లీట్ అయిన తర్వాత వై వీ షుడ్ నాట్ లెవీ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 15, వై వీ షుడ్ నాట్ లెవీ పెనాల్టీ అండర్ సెక్షన్ 73-74 అని రాసేసి ఆడిట్లో షోకాజ్ నోటీస్ అనేది ఇష్యూ చేస్తున్నారు. మన జ్యూరిస్డిక్షన్ ఆఫీసర్కి DRC 1 ఇష్యూ చేసిన తర్వాత దానికి ఏమి రెస్పాండ్ అవ్వకపోయినా, రెస్పాండ్ అయినా డిఫరెన్స్ అమౌంట్కి పాస్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ వాళ్ళు సరిగా కంప్యూట్ చేయట్లేదు. నౌ C&AG ఆడిట్లో అయినా, C&AG ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ఆర్డర్స్ C&AG వాళ్ళు రివ్యూ చేస్తూ ఉంటారు. లేదా పైన ఉన్న ప్రిన్సిపల్ కమిషనర్స్ ఆర్ కమిషనర్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు రివ్యూ, now they are going to make revision. వాళ్ళ పవర్ని గుర్తు చేస్తూ, సో డిపార్ట్మెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఏ circular number 250 and which is the 7th circular of this 2025. సో 250/7/2025 recently dated 24/6. సో ఆ సర్క్యులర్ ఏం చెప్తుంది అనే పాయింట్ని ఇప్పుడు ఒకసారి మనం రివ్యూ చేద్దాం. సో OIO అంటే ఆర్డర్స్ ఇన్ ఒరిజినల్. సో ఈ పాస్ చేసిన అథారిటీని కామన్ అడ్judicating అథారిటీ అని చెప్పి అంటున్నాం. లెట్ మీ టేక్ ఎ బేసిక్ ఎగ్జాంపుల్. ఇఫ్ ద అడ్judicating అథారిటీ ఆఫీసర్ కనుక గుంటూరులో ఉన్నట్లయితే విజయవాడ జ్యూరిస్డిక్షనల్ ప్రిన్సిపల్ కమిషనర్ దాన్ని రివ్యూ చేయొచ్చా? ఆర్డర్ ఈస్ పాస్డ్ బై ద గుంటూరు జ్యూరిస్డిక్షనల్ అడ్judicating అథారిటీ ఫర్ విచ్ రివ్యూ హ్యాస్ బీన్ మేడ్ బై ద ప్రిన్సిపల్ కమిషనర్ అండ్ నౌ హీ ఈస్ గోయింగ్ టు ఇష్యూ రివిజన్ నోటీస్ అండర్ సెక్షన్ 108. ఈజ్ ఇట్ వ్యాలిడ్ థింగ్? అంటే సరే ఇక్కడ కామన్ అడ్judicating అథారిటీ అనే పాయింట్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.
సో ఆ అడ్జుడికేటింగ్ అథారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ లేదా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ వీళ్ళు పాస్ చేస్తున్నారు మనకి ఆర్డర్స్ అనేది. వాళ్ళ పైన ఉన్న ప్రిన్సిపల్ కమిషనర్ if he is at Vijayawada, if their jurisdiction vests with principal commissioner jurisdiction vests at Vijayawada, then this will be a valid notice. సో వాళ్ళకి సంబంధించిన హైయర్ అఫీషియల్స్ ఎక్కడ ఉన్నారు అనేది చూసుకోవాలి. సో అటువంటి వాళ్ళు కనుక మనకి ఇక్కడ రివ్యూ సెలెక్ట్ చేసి రివిజన్ చేస్తే ఇట్ విల్ బి ఏ వ్యాలిడ్ నోటీస్. ఆ పాయింట్ని ఇక్కడ మనకి కామన్ అడ్జుడికేటింగ్ అథారిటీ అంటే వాళ్ళకి సంబంధించిన హైయర్ అఫీషియల్స్ మాత్రమే ఇటువంటి రివ్యూ చేయాలి, వాళ్ళే రివిజన్ చేయాలి అనే ఆస్పెక్ట్ని ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. లెట్ మీ స్ట్రైట్ అవే గో టు ద పాయింట్. మనకి ఏదైతే అవసరమో ఆ పాయింట్కి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ థింగ్ పాయింట్ నెంబర్ ఏ. సో దే కెన్ మేక్ రివ్యూ అండర్ సెక్షన్ 107. సో 107 హ్యాస్ గివెన్ పవర్ టు ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్. సరే ఇక్కడ సెంట్రల్ ట్యాక్స్ చెప్పారంటే సేమ్ రెలవెంట్ స్టేట్ ట్యాక్స్ కూడా ఉన్నట్టే. సో టు అండర్ హూమ్ ద కామన్ అడ్జుడికేటింగ్ అథారిటీ ఈస్ పోస్టెడ్ షెల్ బి ద రివ్యూయింగ్ అథారిటీ. సరే రివ్యూ చేశారు, రివ్యూ చేసి డిస్క్రిపెన్సీస్ ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తే ఏం చేస్తారు? దట్ ఈస్ ద నెక్స్ట్ పవర్, సెక్షన్ 108. సో రివిజనల్ పవర్ అని చెప్పి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. సో సెక్షన్ 108 రివిజన్ పవర్స్, టైమ్ లిమిట్స్ ఏముంటాయి అనేది ఒకసారి లెట్ ఐ హ్యావ్ ఏ క్విక్ రీక్యాప్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ఫర్దర్ ప్రొసీడింగ్స్. సో ఫస్ట్ స్టాచ్యుటరీ ప్రొవిజన్స్. సెక్షన్ 108లో ఇఫ్ యూ రిఫర్ ద సెకండ్ లైన్, ఎరోనియస్ అండ్ ప్రిజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద రెవెన్యూ చాలా క్లియర్గా స్పెసిఫై చేశారు. సో ఏమన్నా ఆఫీసర్ పాస్ చేసిన ఆర్డర్లో ఎర్రర్ ఉన్నా లేకపోతే సో డిపార్ట్మెంట్ ఎఫెక్ట్ అయినా ప్రిజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద రెవెన్యూ, దెన్ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్. వెన్ రివిజన్ కెన్ బి ఇనిషియేటెడ్. So erroneous, prejudicial, illegal or improper. When? Can party ask for review and revision? Here party is going to lose. If he asks for revision, he will have his own additional liability. Rather than asking for revision, it would be better to proceed for DRC 03 and pay his own liability. So party cannot ask. In income tax, whatever you have specified, there will be two powers, 263 and 264. If SSC is going to get benefit, 264 will be requested by the SSC. In the same way here, there is no such power here. Here we should either go for appeal or we should leave it to the department. That's it. ఉంది rectification 161 అనే రైట్ ఎప్పుడు ఉంది. ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆల్సో యాక్ట్ ఆల్సో హ్యాస్ 154 and here also we are going to have 161. So rectification proceedings are always available. So illegal or improper, they have not considered all the material facts or based on, ఇది ఇంపార్టెంట్, C&AG వాళ్ళు వెరిఫై చేసి ఇలా ఇచ్చారండి అందుకే మేము రివిజన్ ఇష్యూ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. సో బేస్డ్ ఆన్ C&AG అబ్జర్వేషన్ ఆల్సో, సో వాట్ దే కెన్ డూ ఈస్ దే కెన్ స్టే ద ఆపరేషన్ ఆఫ్ ద ఆర్డర్, దే కెన్ ఎన్హాన్స్ పెంచొచ్చు, మాడిఫై ఆర్ ఎనల్ ద ఆర్డర్, క్యాన్సిల్ చేసి ఫ్రెష్ అసెస్మెంట్ కూడా చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. 1718కి అసెస్మెంట్ టైం లిమిట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్, వెదర్ ఆర్డర్ రిలవెంట్ టు 1718 is passed or not. New show cause notice cannot be issued. Whether order of 1718 is passed, yes. From the date of order onwards, they have 3 years time limit to make a review and give a notice under 108 section. So 3 years time ఉంటుంది. దే కెనాట్ రైజ్ న్యూ ఇష్యూస్, కొత్త ఇష్యూస్ రైజ్ చేయకూడదు. కానీ ఆల్రెడీ అందులో కన్సిడర్ చేసిన ఇష్యూస్లో ఏమన్నా ఆఫీసర్ మిస్టేక్స్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ దీని రెలవెంట్ డిమాండ్ ఉండాలని రాశారు బట్ డిమాండ్లో అది కలపలేదు, లేదా ఇంట్రెస్ట్ లెవీ చేయలేదు, లేదా ఇంట్రెస్ట్ రాంగ్ క్యాలిక్యులేషన్ చేశారు. సో పెనాల్టీ అండర్ సెక్షన్ 74 అని రాసి పొరపాటున 73 కింద 10,000 వేశారు. సో ఇలా ఎస్ఎస్సికి ఇది బెనిఫిషియల్గా ఉంది కాబట్టి ఎస్ఎస్సి ఎవరు దీన్ని క్వశ్చన్ చేయరు. సో నా ఇక్కడ గవర్నమెంట్ లూజ్ అవుతుంది కాబట్టి సో వీళ్ళకి రివిజన్ అనే పవర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఒకసారి మనకి అసెస్మెంట్ ఆర్డర్ వచ్చాక ఇంకెక్కడితో అయిపోయింది అని మనం అనుకుంటున్నాం. బట్ స్టిల్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ థింగ్స్ విచ్ వీఆర్ లైబుల్ టు పే, ఆబ్లిగేషన్ అనేది మనకి స్టిల్ అరైజ్ అయ్యే క్వశ్చన్ ఉందన్నమాట. ఎన్ఎల్ అంటే క్యాన్సిల్. ఎస్, అప్పుడు క్యాన్సిల్ చేసినప్పుడు ఏంటంటే ద అసెస్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ బీన్ క్యాన్సిల్ హియర్. If there where SSC got, for example, let us be more practical, SSC is not eligible for refund, but refund order has been sanctioned. Here who is going to lose?
government is going to lose. So now what? That assessment order, that refund order will be annulled. దాన్ని క్యాన్సిల్ చేసేస్తారు. That's what now SSC is liable to pay that amount because the order which has been passed has been annulled. దాన్నే టోటల్గా ఆర్డర్నే క్యాన్సిల్ చేసేస్తున్నాం. Now even though you have claimed refund, it will be treated as erroneous refund claimed by the SSC, where the act itself has specified there is no time limit for recovery of such refund. 10 ఏళ్ల తర్వాత అయినా సరే ఎరోనియస్ రిఫండ్ ఎప్పుడైనా క్లెయిమ్ చేసే రైట్ ఉంది డిపార్ట్మెంట్. దట్స్ వాట్ ద థింగ్ హియర్. ఎస్, బట్ హియర్ ద ఆర్డర్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బిన్ క్యాన్సిల్. అంటే ఆర్డరే లేదు, లేని ఆర్డర్కి మీకు రిఫండ్ ఇచ్చారు. సో నౌ యూ విల్ బి లైబుల్ టు పే బ్యాక్. లేదా ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ పాస్ చేశారు, ఇప్పుడు రివిజన్ చేసి ఇక్కడ ఏమన్నాము, ఐదర్ మాడిఫై, ఎన్హాన్స్ ఆర్ ఎన్ఎల్. సో ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది, మీరు ఈ ఆర్డర్ని పట్టుకుని ఇప్పుడు అప్లైట్ అథారిటీకి వెళ్ళొచ్చు, నాట్ టు జ్యూరిస్డిక్షనల్ కమిషనర్ అపీల్స్. నౌ వీ నీడ్ టు డైరెక్ట్లీ గో టు ద GST ట్రైబ్యునల్ వన్స్ ఇట్ వాస్ ఫార్మ్డ్. యాక్చువల్లీ 24th June హ్యాస్ ఆల్రెడీ బీన్ స్పెసిఫైడ్. 24th June మనకి యాక్చువల్గా ఫుల్లీ ఆపరేషన్లోకి వస్తుంది అని చెప్పి మనకి వాళ్ళ పవర్స్ ఏంటి ఇవన్నీ కూడా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తాను. బట్ నాట్ ఎట్ బికమ్ ఆపరేషనల్. థియరిటికల్లీ ఇట్ హ్యాస్ బికమ్ ఆపరేషనల్, బట్ ప్రాక్టికల్లీ నాట్ ఎట్ ఇంప్లిమెంటెడ్. యాక్చువల్గా మనకి ట్రైబ్యునల్ ఫామ్ అయిన 3 months లోపు మనం ఏవేవైతే కమిషనర్ అపీల్స్లో ఓడిపోయి ఉన్నామో, వీ హ్యావ్ లాస్ట్ ద కేసెస్, వీ నీడ్ టు మేక్ అన్ అపీల్ టు ద GST ట్రైబ్యునల్ విత్ ఇన్ 3 months. మరి ఆల్రెడీ 24th April ఫామ్ అయిందని చెప్పి అంటున్నారు. మరి అక్కడ నుండి 3 months అంటే దగ్గరకు వచ్చేస్తుంది కదా అని మనకు అనిపిస్తుంది. బట్ డేట్ హ్యాస్ నాట్ ఎట్ ఫిక్స్డ్. టైం ఉంది, బికాజ్ మనకి యాక్చువల్లీ విజయవాడలోనే ఫామ్ చేస్తారని చెప్పి అన్నారు, బట్ నాట్ ఎట్ ఫార్మ్డ్ హియర్. దట్స్ వాట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, ఆర్డర్ ఈజ్ అపీల్. ఆల్రెడీ మన అపీల్లో ఉన్నప్పుడు దాన్ని రివిజన్ చేయకూడదు, అది ఫస్ట్ థింగ్. సో అపీల్ టైమ్ ఈజ్ నాట్ ఎక్స్పైర్డ్. అపీల్ టైం ఎక్స్పైర్ అయ్యేంత వరకు కూడా రివిజన్ చేయకూడదు. అపీల్ టైం మనకి ఎంత అంటే యాక్చువల్గా 3 months టైం పీరియడే ఉంటుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా ఎలాగో పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం, ట్రిబ్యునల్కి వెళ్ళడానికి మనకి అపీల్కి ఇట్స్ వెరీ ఈజీ స్టెప్, బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ 10% ప్రీ డిపాజిట్ అట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ అప్లికేషన్ టు అడిషనల్ కమిషనర్ అపీల్స్. ప్రజెంట్ ఆల్రెడీ మనం అపీల్కి వెళ్ళినప్పుడే ఆల్రెడీ 10% ప్రీ డిపాజిట్ కట్టాం. విత్ ద సేమ్ ప్రీ డిపాజిట్ వీ కెన్ గో ఫర్ GST ట్రైబ్యునల్ ఆల్సో. అడిషనల్గా ఇంకో 10% కట్టాల్సిన అవసరం కూడా లేదు. సో అది మనకి దాదాపు 3 to 4 months అయింది ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చి కూడా. సో టిల్ దెన్ ఇంకో అడిషనల్ ప్రీ డిపాజిట్ కట్టకుండానే ఇట్స్ ఏ బెస్ట్ ఆపర్చునిటీ టు us to approach the GST tribunal. In the meanwhile, if department start recovery proceedings, that is the main basic question which will be raised by the clients. So there we have to make an immediate letter to the department. We have to write a letter to the department that we have made ready the grounds of appeal. The written submissions were also ready. So ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మనం స్టేట్ చేస్తూ, సో we have to request them to stay the recovery proceedings. Even though after this information, after the response made by the SSC, still if department have proceeded with the recovery proceedings, మనం చెప్పినా కూడా ఆగకుండా వాళ్ళు అగ్రెసివ్గా వెళ్ళి రికవరీ స్టార్ట్ చేస్తే, the only option available here is రిట్ పిటిషన్ టు ద హైకోర్ట్. హైకోర్టుకి రిట్ పిటిషన్ వేసి స్టే అడగాలి. సరే ప్రతిదానికి మనకి కాస్ట్ పెరిగిపోతుంది కదా, సో కాస్ట్ హ్యాస్ టు బి బేడ్. అది తప్పదు. మనం ఇంకా డిపార్ట్మెంట్తో రిప్రజెంటేషన్స్ చేస్తున్నప్పుడు దీస్ సర్కమ్స్టాన్సెస్ అరైజ్, దే హ్యావ్ టు ఫేస్. బికాజ్ యాక్ట్ ఫామ్ 8 years అయింది అని అంటున్నాం, కానీ స్టిల్ ఇప్పటికే ఏంటంటే అది బేసిక్గా ఇప్పుడే ఫామ్ అయినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే బేసిక్ ప్రొవిజన్స్లో అంటే సెల్ఫ్ అసెస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ అవేర్నెస్ రావచ్చు, కానీ డిపార్ట్మెంట్ రిప్రజెంటేషన్స్, రిట్ పిటిషన్స్ ఈ విషయంలో అందరికీ ఇంకా అవగాహన రాలేదు. సో కాబట్టి ఏంటంటే ఇట్ టేక్స్ టైం. సో కమింగ్ టు నెక్స్ట్ వన్, అంటే ప్రతిదానికి హైకోర్టు అని అనేచ్చేసారని చెప్పంటే, సో ఫస్ట్ వీ హ్యావ్ టు ట్రై టు సార్ట్ ఇట్ అవుట్ విత్ ద ఆఫీసర్. సార్ ఎవ్రీథింగ్ డస్ నాట్ కంక్లూడ్ విత్ ఏ లెటర్. జస్ట్ ఒక లెటర్ మనం రాసాము, లెటర్ ఈమెయిల్ చేసాము, సో అంటే సరిపోదు సార్. ఇక్కడ వీ హ్యావ్ టు అప్రోచ్ ద ఆఫీసర్. ఫస్ట్ వీ నీడ్ టు రిక్వెస్ట్ దమ్. మనం రిక్వెస్ట్ చేసేది ఏంటి సార్ అంటే, సార్ ఫస్ట్ వీ హ్యావ్ టు గో త్రూ విన్ సిచ్యువేషన్, వీ హ్యావ్ టు ట్రై ఇట్ అవుట్. అది అవ్వలేదు, లాస్ట్ రిజార్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ ఎవ్రీథింగ్. ఎవ్రీ మ్యాటర్ కెనాట్ బి సెంట్ ఫర్ లిటిగేషన్. ఫస్ట్ వీ హ్యావ్ టు అపాలజైజ్ దెమ్. ఎస్, ఫస్ట్ వీ నీడ్ టు మేక్ ఎ రిక్వెస్ట్ టు దెమ్. సో వీ షుడ్ ట్రై టు కన్విన్స్ దెమ్. స్టిల్ ఇఫ్ ఇట్ డస్ నాట్ రిజార్ట్ ఆర్ ఎమికస్ క్యూరీ, సార్ చాలా క్లియర్గా చెప్తున్నారు. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ వీ షుడ్ ట్రై టు రిజార్ట్ దమ్. దానికి లిటిగేషన్ అనే ఆస్పెక్ట్ మనం పెట్టుకుంటే అల్టిమేట్గా ఏంటంటే అవర్ టైమ్ ఈజ్ గోయింగ్ టు ఆల్సో గెట్ ఇట్ కిల్డ్.
ఎందుకంటే మనమే ఇక్కడ అప్పీల్కి వెళ్ళాలి, మనమే దాన్ని రిప్రజెంటేషన్ చేయాలి. సార్ ఫీజ్ ఈజ్ ఎ సెపరేట్ థింగ్, వస్తుందా రాదా అది ఇట్స్ ఎ సెపరేట్ థింగ్. బట్ ఇక్కడ మన టైం కిల్ అవుతుంది కదా. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి అంటూ ఉంటాం కదా. కాబట్టి ముందుగా వీ హ్యావ్ టు ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. మనం మనకు ఆ పవర్ ఉంది, మనం డైరెక్ట్గా ముందే లిటిగేషన్కి వెళ్ళిపోతాము అని మనం లెటర్లో రాయకూడదు కదా. వీ హ్యావ్ టు ట్రై టు మేక్ దెమ్ నో దేర్ పవర్స్ ఆల్సో. ఎందుకంటే డిపార్ట్మెంట్కి వాళ్ళకున్న పవర్స్ కూడా వాళ్ళకి తెలియదు. మీ ఆర్డర్ పాస్ చేశాక ఏమీ చేయలేము అని చెప్తూ ఉంటారు. లేదండి 161 వీ హ్యావ్ యూ హ్యావ్ రైట్ టు రెక్టిఫై. ఇట్ ఇస్ నాట్ ద ఎస్సీస్ రైట్. 161 ఈస్ ద రైట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. మరి మనం ఏం చేస్తున్నాం? వీఆర్ రిమెంబరింగ్ దేర్ పవర్, వీఆర్ మేకింగ్ అన్ అప్లికేషన్ ఫర్ రెక్టిఫికేషన్ ఆఫ్ ద ఆర్డర్. వీ కెనాట్ రెక్టిఫై చేసే పవర్ ఎవరిది? ఆఫీసర్. సో వాళ్ళకి వాళ్ళ పవర్ని మనం గుర్తు చేస్తున్నాం. సేమ్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ద సెక్షన్స్ ఆర్ గోయింగ్ టు గెట్ చేంజ్, దట్స్ ఇట్. సో కాబట్టి ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళ పవర్ని వాళ్ళకే గుర్తు చేస్తూ, ఏదైనా సెక్షన్లో కనుక ఇలా పలానా ప్రొవిజన్ ఉంటే దాన్ని మనం ఇక్కడ అటాచ్మెంట్ కింద పెట్టి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీ హ్యావ్ టు ట్రై ఇట్ అవుట్. యా సార్, ఇక్కడ యాక్చువల్గా మన డిపార్ట్మెంట్కి అసలు వెళ్ళకుండా ఇక్కడ పనులు అవ్వాలి అంటే కొన్ని సందర్భాల్లో అది కంప్లీట్ అవ్వదండి. అసలు ఎస్ఎస్సికి మాకు నోటీసే రాకూడదు, నోటీసే రాకుండా చేయండి అని చెప్తూ ఉంటారు. బట్ ఇన్ ద ప్రెజెంట్ సినారియో ఇట్ డస్ నాట్ గెట్ హ్యాపెన్. ఎందుకంటే ఇక నెక్స్ట్ అమెండ్మెంట్ని నేను వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ ఐఎంఎస్ డాష్ బోర్డ్ వచ్చింది చూసారా, బోత్ ఫ్రమ్ రిసిపియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో ఫ్రమ్ సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూ. రిసిపియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ హ్యాపీ. ఎందుకంటే అసలు మీరు అది చూడకపోయినా పర్లేదు. వెన్ నో యాక్షన్ ఈస్ టేకెన్ రిగార్డింగ్ ఐఎంఎస్ డాష్ బోర్డ్, వాట్ హ్యాపెన్స్? డీమ్డ్ యాక్సెప్టెన్స్. అది బాగానే ఉంది. బట్ సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు ఎంతమంది చూస్తుంటారు ఇప్పటికీ? యాక్చువల్ మనం ఫైల్ చేసిన తర్వాత నెక్స్ట్ 3B మనం ఫైల్ చేసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే 1లో వచ్చిన అవుట్వర్డ్ ట్యాక్స్ అండ్ ఆల్సో అవుట్వర్డ్ సప్లై వాల్యూ అండ్ ట్యాక్సెస్ ప్రీఫిల్ అయిపోతున్నాయి, ఆటో జనరేటెడ్. ఈవెన్ ఐటీసీ కూడా ఆటో జనరేటెడ్. మనకి టైం లేకపోతే అంటే చూసే టైం ఉండి కరెక్ట్గా మ్యాచ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అదొక పద్ధతి. లేదు అంటే కరెక్ట్గానే జనరేట్ చేస్తుంది అని చెప్పి పోర్టల్ కాన్ఫిడెన్స్తో మనం ఏం చేసేస్తాం, ప్రొసీడ్ ఫర్ సంబరికి వెళ్ళిపోయి మనం ట్యాక్సెస్ సెటప్ చేసేస్తున్నాం. బట్ లాస్ట్ 2 months నుండి ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. మీకు 1కి మీకు సిస్టమ్ జనరేటెడ్ 3Bకి, నేను ఐటీసీ గురించి మాట్లాడలేదు. ఐటీసీ విల్ బి బేస్డ్ ఆన్ 2B. రియల్ టైమ్ అప్లోడ్ ఎవరైతే చేస్తున్నారో మనకు అక్కడ 11th కల్లా ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళే వస్తాయి. బట్ కమింగ్ టు అవుట్వర్డ్ సప్లైస్ ఓన్లీ, ద వాల్యూ అండ్ ట్యాక్సెస్ విచ్ యూ హ్యావ్ స్టేటెడ్ ఇన్ 1 ఈస్ డిఫరింగ్ విత్ 3B. అదేంటి సార్ 3Bలో ఎందుకు మారిపోతున్నాయి? బేస్డ్ ఆన్ క్రెడిట్ నోట్స్ యూ హ్యావ్ ఇష్యూడ్. మనం క్రెడిట్ నోట్స్ ఇష్యూ చేస్తున్నాం. మనం క్రెడిట్ నోట్స్ ఇష్యూ చేస్తే సప్లయర్ లైబిలిటీ ఏమవుతుంది? వెన్ వీఆర్ ఇష్యూయింగ్ క్రెడిట్ నోట్స్, ద సప్లయర్స్ లైబిలిటీ విల్ ఇంక్రీజా డిక్రీజా సార్? నేను రిసిపియంట్ ఐటీసీ గురించి మాట్లాడలేదు సార్, సప్లయర్ యాంగిల్లోనే మాట్లాడుతున్నాను. సప్లయర్ అవుట్వర్డ్ సప్లై చేసినప్పుడు మన సేల్ పెరుగుతుంది. మరి మన క్రెడిట్ నోట్స్ ఇష్యూ చేస్తే అవర్ లైబిలిటీ, అవుట్వర్డ్ లైబిలిటీ విల్ రెడ్యూస్ on a condition that recipient should have to accept such credit note. Recipients were accepting the inward supplies, but they are not accepting the credit note. వాళ్ళు అసలు ఐఎంఎస్ డాష్ బోర్డే పట్టించుకోకపోతే వెరీ హ్యాపీ, డీమ్డ్ యాక్సెప్టెన్స్ అనమాట. కానీ క్రెడిట్ నోట్స్ని వాళ్ళు రిజెక్ట్ కొడుతున్నారు. వెన్ రిసిపియంట్స్ వర్ రిజెక్టింగ్ ద క్రెడిట్ నోట్, ఇట్ విల్ ఆటోమేటికల్లీ యాడెడ్ టు ద అవుట్వర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఇన్ అవర్ జిఎస్టీఆర్ 3B. ఒక క్లయింట్ వచ్చారు సార్, నేను అసలు అవుట్వర్డ్లో ఐజిఎస్టీనే రాయలేదు సార్, నా ఐజిఎస్టీ లైబిలిటీకి వచ్చేసింది ఏంటి అంటే, మీరు అవుట్వర్డ్లో ఐజిఎస్టీ రాయకపోయి ఉండొచ్చు. వీ హ్యావ్ ఇష్యూడ్ క్రెడిట్ నోట్ టు వన్ ఎస్ఎస్సి, వన్ రిసిపియంట్, బట్ హీ హ్యావ్ రిజెక్టెడ్ ద క్రెడిట్ నోట్ విచ్ ఈస్ బీన్ యాడెడ్ టు అవర్ అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ. అదేంటి సార్ మరి ఇక్కడ 1 3B మ్యాచ్ కాదు కదా. దట్స్ వాట్ నెక్స్ట్ మంత్ నుండి లాకింగ్ ఆఫ్ 3B అని కూడా చెప్తున్నారు. దట్స్ వన్ ఆఫ్ ద అమెండ్మెంట్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? అలాగే మనకు టాపిక్ వచ్చింది కాబట్టి లెట్ మీ కన్క్లూడ్ దిస్ వన్. సార్ ఇక్కడ రిసిపియంట్ కనుక ఇఫ్ ఈస్ గోయింగ్ టు రిజెక్ట్ ద క్రెడిట్ నోట్, నౌ వీ హ్యావ్ టు హ్యావ్ ఏ 2-way కమ్యూనికేషన్. మనం వాళ్ళు కమ్యూనికేట్ చేసి రిజెక్ట్ చేయాలి. బట్ ఏదో వచ్చింది కదా అని రిజెక్ట్ చేస్తారు, మళ్ళీ మన లైబిలిటీకి యాడ్ అయిపోతుంది. మరి అప్పుడు ఏం చేయాలి? అసలు ఈ క్రెడిట్ నోట్ ఎందుకు ఇష్యూ? అందుకనే ఇష్యూ చేసినప్పుడే యూ హ్యావ్ టు సెండ్ ద క్రెడిట్ నోట్ కాపీ విత్ రెలవెంట్ మెయిల్ టు ద ఎస్ఎస్సి సో దట్ హీ విల్ యాక్సెప్ట్. మరి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు సార్. ఈ రిజెక్షన్లో 2 రకాలు ఉంటాయి. కావాలని రిజెక్ట్ చేసినాయి, అనుకోకుండా రిజెక్ట్ చేసినాయి. సార్ ఇది యాక్సెప్టే కానీ పొరపాటున రిజెక్ట్ కొట్టేశాడు సార్, ఏదో మర్చిపోయి కొట్టేశారు. అలా మర్చిపోయి కొట్టేసినందువల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు ఇక్కడ?
సప్లయర్ ఎఫెక్ట్ అవుతున్నారు సార్. రిసిపెంట్ ఏముంది, నెక్స్ట్ మంత్ నేను రివర్స్ చేసేస్తానులే అంటారు. కానీ ఇక్కడ సప్లయర్ లైబిలిటీకి యాడ్ అయిపోయింది కదా అది. నో వాట్ వీ నీడ్ టు డూ, దట్స్ వాట్ ద అడ్వైజరీ ఈస్ బీన్ రీసెంట్లీ రిలీజ్డ్, వేర్ దే హ్యావ్ స్పెసిఫైడ్ దట్ సప్లయర్ షుడ్ రీఅప్లోడ్ సచ్ క్రెడిట్ నోట్ ఇన్ 1A. 1A అనే ఫామ్ ఇంట్రడ్యూస్ చేశారు కదా సార్. దాంట్లో మళ్ళీ మీ క్రెడిట్ నోట్లు అప్లోడ్ చేయండి సార్. ఆల్రెడీ ఒకసారి అప్లోడ్ చేస్తే తీసుకోదు కదా, దట్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్ బై ద రిసిపియంట్. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్ క్రెడిట్ నోట్ వెన్ యూ ఆర్ మేకింగ్ ఇట్ అప్లోడ్ ఇన్ 1A. మళ్ళీ అది రిసిపియంట్కి 2Bలో కనిపిస్తుంది. బట్ అఫ్ కోర్స్ లెట్ మీ బీ మోర్ ప్రాక్టికల్, ఈ మంత్ అతను రివర్సల్ చేయలేడు, కానీ నెక్స్ట్ మంత్ రివర్స్ చేస్తాడు. కానీ మన లైబిలిటీ మాత్రం ఈ మంతే వెంటనే తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు 1A ఫైల్ చేసిన తర్వాత 1 అండ్ 1A ఈ రెండింటిని కన్సిడర్ చేసే మీకు 3B అనేది జనరేట్ అవుతుంది. సో కాబట్టి ఈ రకంగా సార్ట్అవుట్ చేయండి అని ఒక అడ్వైజరీ రిలీజ్ చేశారు. ఈ ఒక్క పాయింటే కాదు సార్, ఈవెన్ అవుట్వర్డ్ సప్లై ఆల్సో. మనం GSTR 1లో ఇన్వాయిస్ అప్లోడ్ చేసాం, రిసిపియంట్ అది నా ఇన్వాయిస్ కాదు అని రిజెక్ట్ చేశాడు. ఇఫ్ రిసిపియంట్ ఈస్ గోయింగ్ టు రిజెక్ట్ ద ఇన్వాయిస్, మరి ఆటోమేటిక్గా మన అవుట్వర్డ్ సప్లై కూడా తగ్గిపోతుందా? తగ్గిపోతుంది. మరి దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ మనం మనలో అప్లోడ్ చేసాం సార్, రిసిపియంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్. రిసిపియంట్ నాది కాదని రిజెక్ట్ చేస్తారంట, బట్ తర్వాత లేదు సార్ నాదే అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు అంటే, ఎస్, ప్రతిదానికి మీకు ఇక్కడ రెమెడీ 1A. అంటే చిన్నప్పుడు ఒక గేమ్ ఆడుకున్నట్టు ఉండేది, ఈ లెవెల్ కాకపోతే ఆ లెవెల్, ఆ లెవెల్ కాకపోతే ఈ లెవెల్ అని చెప్పి రకరకాలుగా చూసుకునేవాళ్ళు. ఇక్కడ కూడా అంతే, వీడియో గేమ్స్ జాయ్ స్టిక్ పట్టుకుని గేమ్స్ ఆడుతూ ఉండేవాళ్ళం. సో ఎక్కడ ఆప్షన్ ఉంది, ఎక్కడ ఆప్షన్, ఇక్కడే 3Bలో చూసేసుకుంటే ఆటోమేటిక్గా లైబిలిటీ పెరిగిపోయింది కొంతమంది ఎస్సీలకి, కొంతమందికి తగ్గిపోయింది. ఇదేంటి 3B రాంగ్ కంప్యూట్ చేసిందేమో అని అనుకుంటున్నాం. మీరు IMS డాష్బోర్డ్కి వెళ్ళి సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే మీ B2B అప్లోడ్స్ అని కనిపిస్తాయి. లాస్ట్లో యాక్షన్ టేకెన్ బై రిసిపియంట్ అని కనిపిస్తుంది. నో యాక్షన్ టేకెన్, డీమ్డ్ యాక్సెప్టెన్స్. నో యాక్షన్ టేకెన్ ఉంటే వెల్ అండ్ గుడ్. కొన్ని ఏమో యాక్సెప్టెడ్ కనిపిస్తాయి, కొన్ని ఏమో రిజెక్టెడ్ కనిపిస్తాయి. అక్కడ మీరు తెలుసుకోవచ్చు ఎవరు ఏం చేశారనే పాయింట్ని. ఎందువల్ల ఇలా పెరిగిపోయిందని చెప్పి అడిగినప్పుడు అలా మనం లాగిన్ అయ్యి ఇది దీనివల్ల ఇష్యూ అరైజ్ అయిందని చెప్తున్నాం. మరి దీన్ని సార్ట్అవుట్ చేయడం ఎలా? యూ హ్యావ్ టు మేక్ కమ్యూనికేషన్ విత్ ద రిసిపియంట్. ఎవరిది తప్పు ఇక్కడ అనేది చూసుకోండి. మందే తప్పు అయితే ఆల్రెడీ అతను రిజెక్ట్ చేశాడు కాబట్టి యూ కెన్ ప్రొసీడ్ విత్ 3B. లేదు సార్ అతనిదే తప్పు, ఇప్పుడు ఏం చేయాలి మనం? 1Aలో మళ్ళీ మనం దాన్ని రీఅప్లోడ్ చేయాలి. తీసుకుంటుందా? తీసుకుంటుంది. సేమ్ నెంబర్ తీసుకుంటుంది, బికాస్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ రిజెక్టెడ్ బై ద రిసిపియంట్. నౌ ఇఫ్ యూ అప్లోడ్ అగైన్ ఇట్ విల్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ 2B వేర్ హీ ఈస్ గోయింగ్ టు మేక్ యాక్సెప్టెన్స్. కమ్యూనికేషన్ కంట్రోల్ ఇస్ మేనేజ్డ్ బై ద చెప్పారు. ఎస్, అంటే థియరిటికల్గా అన్ని బాగానే చెప్పేశారండి. ప్రాక్టికల్గా కూడా చూసుకుంటే మనం టైం అంతా ఈ 1Aలు ఈ 3Bలోనే ఇన్వెస్ట్ చేసేస్తే ఇక వేరే రెలవెంట్ ప్రాక్టీస్, ఈ అపీల్స్, ఈ జడ్జిమెంట్స్ ఇవన్నీ మనం ఎప్పుడు అప్డేట్ అవుతాము అంటే విత్ ద సేమ్ ఫీజ్. ఎస్, సేమ్ ఫీజ్. ఓకే, సేమ్ ఫీజ్ కంటే కామన్ ఫీజ్ అనమాట. మంది కూడా AMC టైప్లో అయిపోయింది సార్. మీకు ఫీజు ఇచ్చేస్తాం, ఏదన్నా నోటీస్ రానివ్వండి, అపీల్ కానివ్వండి, అన్ని దాంట్లోనే. AMC కాంట్రాక్ట్ లాగా అయిపోతుంది అనమాట మంది కూడా. ఎస్, AMF అనాలి. బట్ విచ్ షుడ్ బి చార్జ్డ్, విచ్ విల్ బి రిసీవ్డ్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 year. ఇయర్ ఫీజు వచ్చేటప్పటికి ఏంటంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ యాన్యువల్ అయిపోగానే రావాలి, బట్ అక్కడ నుండి 1 year అయిపోయిన తర్వాత వస్తూ ఉంటుంది అనమాట. యాన్యువల్ రిటర్న్, డ్యూ డేట్ యాన్యువల్ రిటర్న్. ఓకే, లేదు సార్, ఈవెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద మార్కెట్ రైట్ నౌ, ఫ్రమ్ విజయవాడ మార్కెట్ అవ్వచ్చు, మన AP మార్కెట్ అవ్వచ్చు, ఎనీ SSC ఆర్ గోయింగ్ టు క్వశ్చన్ హౌ ఈజ్ యువర్ బిజినెస్ అంటే లేదండి లాస్ట్ ఇయర్ కంటే చాలా తగ్గిందనే, 100లో 100 మెంబర్స్ తగ్గిందనే చెప్తున్నారు. సో బ్లాక్ మనీ ఈజ్ డిసపియరింగ్ సార్. ఓకే, నెక్స్ట్ ఫైనాలిటీ ఆఫ్ రివిజన్ ఆర్డర్. సార్ రివిజన్ అథారిటీ వాళ్ళు ఏదైనా ఆర్డర్ పాస్ చేసి ఇంకా అదే ఫైనల్ అంటే అన్లెస్ యూ గో ఫర్ అపీల్. కాదు, ఇక్కడ 3 అపీల్స్ చెప్పారు. 113 ఏమో ట్రైబ్యునల్ అపీల్కి వెళ్ళొచ్చు, అక్కడ మనం ఊడిపోతే కనుక హైకోర్టు 117, లెటర్ సుప్రీంకోర్టు, ఈ 3 అపీల్స్ ఉంటాయి. మన జ్యూరిస్డిక్షన్ ఆఫీసర్కి కమిషనర్ అపీల్కి అప్లై చేసే రైట్ మాత్రం ఈ రివిజన్లో లేదు. సో లెట్ మీ కంక్లూడ్ దిస్ వన్. ఆర్డర్ నాట్ అపీల్ బట్ 3 years హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఇప్పుడు వీళ్ళు రివిజన్ చేసే రైట్ ఉందా అంటే లేదు. ఫస్ట్ వన్ ఇంటూ. కమింగ్ టు సెకండ్ వన్, ఆర్డర్ ఈజ్ అపీల్డ్ బట్ రివిజనల్ అథారిటీ వాంట్ టు రివైజ్ ద సేమ్ ఇష్యూ, దే కెనాట్ డూ.
మనం ఏ పాయింట్కి అయితే అపీల్కి వెళ్ళామో ఆ పాయింట్స్ని వాళ్ళు రివైజ్ చేయలేరు, కానీ అదర్ పాయింట్స్ని కన్సిడర్ చేయొచ్చు. అదర్ న్యూ పాయింట్స్ కాదు, ఆర్డర్లో ఉన్న అదర్ పాయింట్స్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, ఆర్డర్ ఈజ్ అపీల్డ్ బట్ ఆర్ఏ వాంట్స్ టు రివైజ్ ఆన్ అనదర్ పాయింట్. ఇది ఇక్కడ చెప్తుంది, ఆర్డర్లో ఉన్న ఇంకొక పాయింట్ గురించి రివైజ్కి వెళ్దాం అనుకుంటున్నారు, వెళ్ళచ్చు. సో ఎప్పటిలోపు వెళ్ళాలంటే ఇక్కడ ఒక స్పెషల్ టైం లిమిట్ చెప్పారండి. అపీల్లో మనం ఆర్డర్ పాస్ చేసిన దగ్గర నుండి 1 year కానీ, లేదా ఒరిజినల్ ఆర్డర్ నుండి 3 years కానీ, విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అనే పాయింట్ని అక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో బై దిస్ రివిజన్ అథారిటీ అంటే ఒక కొత్త మన ఇన్కమ్ ట్యాక్స్లో 263 లాగే అలాగే ఇక్కడ కూడా ఒక పవర్ ఉంటుంది అని చెప్పి వీ హ్యావ్ జస్ట్ రిమెంబర్డ్ ద పవర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అపీల్ ప్రొసీజర్ వచ్చేటప్పటికి ఇది జ్యూరిస్డిక్షన్ ఆఫీస్కే మనం ఇక్కడ అపీల్ అనేది వేసుకుంటాము, దాన్నే ఇక్కడ రిమెంబర్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ రిప్రజెంటేషన్, ఈ పాయింట్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకంటే ట్రైబ్యునల్ అనే ఆస్పెక్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో దట్స్ వై డిపార్ట్మెంట్ రిప్రజెంటేషన్. మనం ఆల్రెడీ రీసెంట్గా డిప్యూటీ కమిషనర్ అపీల్ కేసులో గెలిచినా కూడా, ఇఫ్ డిపార్ట్మెంట్ కెన్ డిపార్ట్మెంట్ గో ఫర్ ఫర్దర్ అపీల్? ఎస్, కోర్స్ దే హ్యావ్ దేర్ మానిటరీ లిమిట్స్. సో ఆ లిమిట్ కనుక ఎక్సీడ్ అయి ఉంటే దే కెన్ గో ఫర్ ఫర్దర్ అపీల్స్. మరి డిపార్ట్మెంట్ తరపున ఎవరు రిప్రజెంటేషన్ చేయాలి అనేది వాళ్ళు ఇంటర్నల్గా, సో వాళ్ళ యొక్క సుపీరియర్ అథారిటీస్ అంటే మన ప్రిన్సిపల్ కమిషనర్ ఎవరినైతే దీనికోసం అపాయింట్ చేస్తారో, స్పెషల్ పవర్స్ అసైన్ చేస్తారో, దే ఆర్ గోయింగ్ టు మేక్ రిప్రజెంటేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు, విచ్ ఈస్ నాట్ రిలవెంట్ టు అవర్ ప్రాక్టీస్, బట్ ఇట్ వాజ్ నీడెడ్ ఫర్ డిపార్ట్మెంటల్ యాక్షన్ పర్పస్. సో ఈ సార్ రీసెంట్గా వచ్చిన రివిజనల్ పవర్ గురించి డిస్కస్ చేసి. ఎస్, అపీల్లో మనకు ఫేవర్గా వచ్చింది. ఎస్, ఓకే. అపీలేట్ అథారిటీ కన్సిడర్ చేసిన ఏ పాయింట్స్ని మళ్ళీ వెనక్కి వచ్చి రివిజనల్ అథారిటీ వాళ్ళు చేయరు. Department should either go for tribunal, or if it was below the monetary limit, they have to keep it silent. బట్ వాళ్ళు సైలెంట్గా ఉన్నంత మాత్రాన ఈ కేసులో ఇంకో చోట వాడే రైట్ కూడా మనకు లేదు. ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ జిఎస్టీలో కానీ, జస్ట్ బికాస్ ఇట్ వాజ్ బిలో ద మానిటరీ లిమిట్ హ్యాస్ రిస్ట్రిక్టెడ్ ద డిపార్ట్మెంట్ టు గో ఫర్ ఫర్దర్ అపీల్, ఇట్ డస్ నాట్ మీన్ దట్ డిపార్ట్మెంట్ హ్యాస్ యాక్సెప్టెడ్ దిస్ కేస్. మనం కేసు గెలిచాం, మానిటరీ లిమిట్లో లేకపోవడం వల్ల డిపార్ట్మెంట్ అపీల్కి వెళ్ళలేకపోయింది. అనంత మాత్రాన ప్రతి కేసులో ఇదే ఫాలో అవ్వాలి అని మనం ఇన్సిస్ట్ చేయలేము. వాడుకోకూడదు అంటే కెన్ మేక్ ఎ రిఫరెన్స్, బట్ దే కెనాట్ కమ్ టు ఏ కంక్లూజన్ దట్ దిస్ ఈజ్ లైక్ ఏ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, అలా మాత్రం అనుకోకూడదు. నెక్స్ట్, ఈ పాయింట్ మనం అనుకోకుండానే డిస్కస్ చేశాం సార్ ఫ్లోలోనే. సో రీసెంట్గా అడ్వైజరీ రిలీజ్ చేశారు ఆన్ 19th June. లెట్ us హ్యావ్ ఎ క్వశ్చన్ వన్స్ హియర్. అడ్వైజరీలోనే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇచ్చేశారు. హౌ కెన్ ఏ రిసిపియంట్ అవైల్ ఐటీసీ ఆఫ్ రాంగ్లీ రిజెక్టెడ్ ఇన్వాయిసెస్ ఆర్ డెబిట్ నోట్స్ ఆర్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటెడ్ డాక్యుమెంట్స్ ఇన్ ఐఎంఎస్ యాజ్ కరస్పాండింగ్ 3B ఆఫ్ ద సేమ్ ట్యాక్స్ పీరియడ్ వాజ్ ఆల్సో బీన్ ఫైల్డ్ బై ద రిసిపియంట్? ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి సార్, ఎందుకంటే ప్రతిదీ రిసిపియంట్ సప్లయర్ ఎవరి యాంగిల్లో ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటేనే మనకు కన్క్లూజన్ వస్తుంది. దిస్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ హూస్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఫస్ట్ థింగ్, రిసిపియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇఫ్ రిసిపియంట్ హ్యాస్ రిజెక్టెడ్ ద ఇన్వాయిస్, నువ్వేగా రిజెక్ట్ చేసావంటే రాంగ్లీ రిజెక్టెడ్, ఇక్కడ అది పాయింట్. ఇక్కడ నిజంగా మీరు రిజెక్ట్ చేస్తే ఓకే, అక్కడికి అయిపోయింది. మీరు రిజెక్ట్ చేస్తారు, మన 2Bలోకి రాదు అది, ఐ మీన్ మన 3Bలో ఐటీసీ రాదు, సప్లయర్ లైబిలిటీ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. బట్ రాంగ్లీ రిజెక్టెడ్, పొరపాటున రిజెక్ట్ చేస్తాను సార్ దీన్ని, మరి అప్పుడు ఏం చేయాలి? సప్లయర్ని మళ్ళీ అడగాలి మీరు ఎందులో అప్లోడ్ చేయమని, 1Aలో అప్లోడ్ చేయమని. అంటే ఈ మంత్లో రాదు ఇంకా మీకు, మరి ఎప్పుడు వస్తుంది సార్? నెక్స్ట్ మంత్లో వస్తుంది సార్. ఇక్కడ మనం అక్కడ యాక్సెప్ట్, రిజెక్ట్, పెండింగ్ 3 ఆప్షన్స్ ఉంటాయి కదా. యాక్సెప్ట్ అని కొట్టాం, ఓకే హ్యాపీ. అలా కాకుండా పెండింగ్ అని పెట్టాం, పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కంప్యూట్ 2B కొట్టాక వస్తుందా 2Bలోకి? ఐ మీన్ 3Bలో ఆటో పాపరేట్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మనం ఎందులో పెట్టాం? పెండింగ్లో పెట్టాం. అలా కాకుండా రిజెక్ట్ అని పెట్టాను, నేను కంప్యూట్ 2B కొట్టలేదు, ఇంకా 3B కూడా ఫైల్ చేయలేదు. కెన్ ఐ చేంజ్ ద స్టేటస్? చెప్పండి సార్. చేయొచ్చు. మరి ఇక్కడ ఈ క్వశ్చన్ అంతా ఎప్పుడంటే మీరు రిజెక్ట్ కొట్టేసి కంప్యూట్ 2B కూడా కొట్టేసి 3B కూడా ఫైల్ చేస్తారు, అప్పుడు నేను మాట్లాడేది ఇక్కడ. మరి ఇప్పుడు ఏం చేయాలి? సప్లయర్కి మీరు కాల్లో ఈమెయిల్లో చేసేసి
మరి ఇలా మేము పొరపాటున రిజెక్ట్ చేసాము, మళ్ళీ రీఅప్లోడ్ చేయండి అని అడగాలి. ఈలోపు సప్లయర్ ఏం చేయకుండా ఉండాలి? 3B వేయకుండా ఉండాలి. 3B వేయలేదంటే 1 ఇయర్ రెడీగా ఉన్నట్టే అండి మనకి ఇక్కడ. మీరు 3B వేసిన తక్షణమే 1 ఇయర్ పోతుంది. ఓకే. సో అతను 3B వేయకుండా ఉంటే అప్పుడు 1 ఇయర్‌లో ఇన్వాయిస్‌ని యాడ్ చేస్తే అప్పుడు మళ్ళీ 3Bలో సార్ట్ ఔట్ అయిపోతుంది. బట్ ఒకవేళ అతను సప్లయర్ 3B కూడా వేసేసి ఉంటే నెక్స్ట్ మంత్‌లో మళ్ళీ అప్లోడ్ 1లో అప్లోడ్ చేసుకోవడమే తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అంటే ఈ మంత్‌లో సప్లయర్ లయబిలిటీ తగ్గిపోతుంది. నెక్స్ట్ మంత్‌లో మళ్ళీ సప్లయర్ లయబిలిటీ పెరుగుతుందన్నమాట. మరి రిసిపియంట్ ఐటీసీ పరిస్థితి ఏంటి? ఇంకేం ఐటీసీ ఆల్రెడీ అతను ఏం ఫైల్ చేస్తారు? 3B వేసేసారు కాబట్టి ఇంకెప్పుడు చేయడమే సార్. నెక్స్ట్ మంత్‌లో చేసుకోవాలి. ఎంతవరకు క్లారిటీ ఉంటాయి కదా సార్. అది అక్కడ ఆన్సర్ చేసింది. సో ఇక్కడ వాట్ దే హావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ 1ఏలో కానీ లేదా సబ్సిక్వెంట్ 1లో కానీ చూసుకోండి అని మనం ఎవరెవరికి చెప్పాలండి సార్? రిసిపియంట్ సప్లయర్కి చెప్పాలి. దాన్ని బట్టి రిసిపియంట్ నెక్స్ట్ కన్సర్న్డ్ ట్యాక్స్ పేడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో దాన్ని యాక్సెప్ట్ చేసి తీసుకుంటారు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. 4 క్వశ్చన్స్ ఇచ్చారు సార్. నౌ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. ముందు క్వశ్చన్ అంతా మనం చదివేసి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అనేది డిసైడ్ చేద్దాం. If any original record is rejected by the recipient and supplier furnishes the same record in 1A of the same tax period or in the amendment table of GSTR 1 of subsequent period till the specified time limit, then what impact it will have on the supplier's liability? Our point of view, sir. Supplier point of view అడుగుతున్నారు. రిసిపియంట్ ఏం చేశాడంటే సార్ రిజెక్ట్ చేశాడు. అప్పుడు ఆటోమేటిక్గా సప్లయర్ లైబిలిటీ సప్లయర్ లైబిలిటీ సార్ ఇక్కడ సప్లయర్ యాంగిల్ ఇది అవుట్వర్డా ఇన్వర్డా? అవుట్వర్డ్. మరి అతను రిజెక్ట్ చేశాడంటే మన అవుట్వర్డ్ ఏమవుతుంది ఇప్పుడు? తగ్గిపోతుంది. అవుట్వర్డ్ తగ్గిందంటే మన ట్యాక్స్ తగ్గిపోయినట్టే కదా. మన ట్యాక్స్ తగ్గిపోతుంది అనమాట. అన్లెస్ మనం 1Aలో అమెండ్ చేసి మళ్ళీ పెంచితే తప్ప మీకు 3Bలో ట్యాక్స్ తగ్గిపోతుంది. అదేంటి సార్ ఇప్పుడు 1కి 3Bకి దీని డిఫరెన్స్ కింద కనిపిస్తుందా? అలా కనిపించదు. ఎందుకనంటే రిసిపియంట్ ఏం చేశారు? దీన్ని రిజెక్ట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ మరి ట్యాక్స్ లయబిలిటీస్ ఐటీసీ కంపారిజన్లోకి వెళ్తే మరి 1కి 3Bకి డిఫరెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకనే సార్ మన యాంగిల్లో మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. వీ హ్యావ్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఇఫ్ డిపార్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు ఇష్యూ ఎనీ లెటర్స్ మనం దానికి ఈ రకంగా క్లారిఫికేషన్ ఇవ్వాలి, ఆ స్క్రీన్ షాట్స్ అటాచ్ చేయాలి, ఇవన్నీ చేసుకోవాలన్నమాట. సో కమింగ్ టు నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 2 క్లియరే కదా సార్ ఇప్పుడు? ఓకే. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్ రిసిపియంట్ రిజెక్ట్ చేశారు, పొరపాటున రిజెక్ట్ చేశారు. ఇప్పుడు సప్లయర్ ఫోన్ చేస్తే నేను ఇంకా 3B వేయలేదండి అన్నాడు. ఇప్పుడు సప్లయర్ ఏం చేస్తే సరిపోతుంది? 1Aలో పెంచుకుంటారు. మరి ఇప్పుడు 3B పరిస్థితి ఏంటి? ఇప్పుడు 1 3B మ్యాచ్ అయినట్టేనా? 100% మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే మీరు 1 అండ్ 1A నెట్ ఎఫెక్ట్‌నే 3Bలో తీసుకుంటుంది కాబట్టి. సో ఆ కేసులో గనక మీరు ఆ మంత్‌లోనే చేసేస్తే సో 0 డిఫరెన్స్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 3. As a recipient taxpayer, how to reverse the ITC of a wrongly rejected credit note in IMS as the corresponding 3B has already been filed? Sir, ఇది our point of view లో రిసిపియంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ 3Bలో ఏం చేస్తాము? క్రెడిట్ నోట్ని ముందే రిజెక్ట్ చేస్తాం 2Bలో. అంటే మన రివర్స్ చేయాల్సిన ఐటీసీని చేసామా చేయలేదా? చేయలేదు. ఎందుకని? ఏం చేశాం కాబట్టి రిజెక్ట్ చేశాం కాబట్టి చేయలేదు. మరి నెక్స్ట్ మంత్లో ఏం చేయాలి? ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేసుకుంటే లేదా సైలెంట్గా ఉన్నా సరే ఆ నెక్స్ట్ మంత్లో తప్ప మన ఈ మంత్లో ఇంకా రివర్స్ చేయడం కుదురుతుందా అంటే కుదరదు. లేదా ఉన్న సెకండ్ ఆప్షన్ ఏంటంటే DRC 03 ఫైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది సార్. If any original credit note was rejected by the recipient and supplier furnishes the same credit note in 1A or in amendment table of further, then what will be impact on the supplier's liability? Supplier point of view అడుగుతుంది. ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. సో సప్లయర్ అదే 1Aలో రెక్టిఫై చేసేస్తే ఆ మంత్లోనే సెట్ ఆఫ్ అయిపోద్దండి. అదే ఆ మంత్ చేసుకోకపోతే ఇప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ మంత్ 1లో అమెండ్మెంట్ పెట్టుకుంటాం కాబట్టి నెక్స్ట్ మంత్లోనే రికవర్ అవుతుంది. ఇక్కడ మనం 3Bలో రిలీజ్ చేసేసి ఫైల్ చేస్తారు. లెటర్ లేదు, ఇంకోటి క్లెయిమ్ చేస్తారు రిసిపియంట్. అక్కడ వాడేమన్నా మనం కడతామని వేస్తున్నారు సప్లయర్. ఇక్కడ మనం రిలీజ్ చేస్తాం 3Bలో. అప్పుడు డిపార్ట్మెంట్
మీకు ఆల్రెడీ ట్యాక్స్ లైబిలిటీస్ ఐటీసీ కంపారిజన్లో వరుసగా ఫస్ట్ అవుట్వర్డ్, సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్వర్డ్ ఆర్సీఎం, సిస్టమ్ జనరేటెడ్ ఆర్సీఎంకి మనం పే చేసిన ఆర్సీఎంకి డిఫరెన్స్ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏఎస్ఎంటీ 10 ఇష్యూ అవుతుంది. సప్లయర్ దగ్గర ఎవరైతే అప్లోడ్ చేశారో సప్లయర్ ఆర్సీఎం అని అతని దగ్గర రికవర్ చేసే రైట్ లేదు. క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు కట్టలేదు మీరు కట్టడం అంటారు. అడటంలో తప్పు లేదు. నాకు బాకీ ఇవ్వలేదు కాబట్టి గ్యారంటర్గా నువ్వు నన్ను కట్ట అంటారు. ఇతని క్యాపబిలిటీ అన్ని చూసుకోవాలి కదా. ఇక్కడ యాక్ట్లో ఆబ్లిగేషన్ ఈజ్ ఆన్ ద రిసిపియంట్. ఇఫ్ రిసిపియంట్ ఈజ్ నాట్ ఫౌండ్ దట్ మెజర్స్ హ్యాస్ టు బి టేకెన్. ఇక్కడ మనకి యాక్ట్లో ఇక్కడ పాయింట్ ఏం చెప్పారంటే జనరల్గా రిసిపియంట్ ఐటీసీ తీసేసుకున్నాడు కానీ సప్లయర్ 3B వేయలేదు. ఇప్పుడు ఏమవుతుంది మనకి 37A కూడా అమెండ్మెంట్ ఇచ్చారు కాబట్టి సప్లయర్ కనుక 3B డ్యూ డేట్ వచ్చి కూడా ఇంకా ఫైల్ చేయకపోతే ఎవరి దగ్గర రికవర్ చేయొచ్చు? రిసిపియంట్ నుండి రికవర్ చేయొచ్చు. బట్ ఆ కేసు మీ ఆర్సీఎం కేసులో ఎక్కడ కూడా స్పెసిఫై చేయలేదు. దొరికినోటి దగ్గర రికవర్ చేస్తాము అంటే ఆబ్లిగేషన్ ఉండాలి కదా. ఇక్కడ లైబిలిటీ యాక్ట్ డిఫైన్ చేయాలి కదా, అప్పుడే కుదురుతుంది. Suppose there is a dispute and contingency continues for more than 6 months. In most cases, such incidents are occurring. What is your recommendation? Sir, more than 6 months. more than 6 months. Disputes and contingencies continue to exist between the supplier and the recipient. Okay. Suppose I delivered goods. Okay. 3 crore something. And so particularly this comes in a plurilateral contracts. Okay. What is your suggestion? It will cost more than 6 months. Sometimes the matters go to the courts also. They might have their own disputes based on Indian Contract Act, but here we are discussing only regarding GST obligations. GST is involved. Okay. Obviously, all sales transactions, GST is involved. Yeah, so in this case, after a settlement of dispute between these two, then we have to avail ITC. Time limit have been completed. We have to make again, yes. More than twice also they will be rejected. But we have to explain the situation. Because the contingency or the dispute may continue and the matters may even go to the courts also. Yes. In such cases, we can only disclose the dispute or contingency in the aspect. Yes. And coming to next advisory. So recently has been released this one also. ఇంకా లాస్ట్ 3 years బ్యాక్ రిటర్న్స్ ఇంకా వేయలేము అని చెప్పి అంటున్నారు. విచ్ వాజ్ రిలీజ్డ్ ఆన్ దిస్ 18th June, 10 days బ్యాక్. సో దీస్ ఆర్ ద డ్యూ డేట్స్ విచ్ వర్ స్పెసిఫైడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st August 2025 నుండి. సో ఇవన్నీ ఇంకా చేయలేము, GSTR 1 జూన్ది ఇంక ఎండ్ అయిపోతుంది అని చెప్పి అంటున్నారు. మరి ఇవాళ ఫైల్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. అంటే అలా పెండింగ్ ఎవరైతే అలా పెట్టేసుకున్నారో వీటిని 1Q అంటే QRMP స్కీమ్లో ఉన్న వాళ్ళని, సో మంత్లీ స్కీము QRMP స్కీమ్. సో ఇలా ఎవరెవరైతే పెండింగ్స్ ఉన్నాయో, సో దిస్ ఎంటైర్ presentation will be shared after the session, so that you can have a quick reference of it. Coming to simple basic thing here is 3 years back returns మనం ఫైల్ చేయలేం, ఈవెన్ దో ఇట్ వాజ్ 9 or 9C ఆల్సో. చూడండి ఫైనాన్షియల్ 2021 9/9C కూడా ఇంకా స్టాప్ అయిపోతుంది అనమాట. రివోకేషన్ ఇస్ సెపరేట్ థింగ్. అసలు ఇక్కడ క్వశ్చన్ రివోకేషన్ గురించే కాదు, దానికి సెపరేట్ ప్రొవిజన్ ఉంది. రివోకేషన్ వచ్చిన డేట్ నుండి 6 months లోపు ఫైల్ చేసుకోవచ్చు అనేది ఇట్స్ ఎ సెపరేట్ ప్రొవిజన్ విచ్ వాజ్ స్పెసిఫైడ్ ఇన్ రివోకేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రొవిజన్స్. అది ఇట్ వాజ్ అండర్ డిస్ప్యూట్. మరి అప్పుడు పోర్టల్లో అయితే ఉండదు, మనకి ఇంతకుముందు ఎలా అయితే ట్రాన్లో ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కమిషనర్కి స్పెషల్ అప్లికేషన్ పెట్టుకుని మన వరకు ఆప్షన్ వచ్చేట్టు చూసుకున్నాం చూసారా, ఇంకా అది ట్రై చేయాలి. కమిషనర్కి అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళు GST అని పెట్టి మన లాగిన్ వరకే దాన్ని ఆప్షన్ ఎనేబుల్ చేసేట్టుగా దే హ్యావ్ టు డూ ఇట్. ఇఫ్ నథింగ్ హ్యాపెన్స్ ఇన్ దట్ కేస్ ఆల్సో, వాట్ ఎవర్ ద లైబిలిటీ ఈస్ అరైజింగ్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ పెయిడ్ త్రూ DRs. లేట్ ఫీ అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఉంది కదా సార్, 1కైనా 3Bకైనా. యాక్చువల్గా 3Bలోనే పోర్టల్ రైజ్ చేస్తుంది లేట్ ఫీ అనేది, 1కి పోర్టల్ అనేది రైజ్ చేయట్లేదు. అందుకనే B2B ఉన్న వాళ్ళకే మనం 11th వేస్తున్నాం ఫైలింగ్, ఓన్లీ BTC ఉన్న వాళ్ళకి 3B 1 కలిపేసేస్తున్నాం మనం. బట్ అక్కడ 1 డ్యూ డేట్ దాటాక వేస్తున్నాం అనేది బేసిక్ థింగ్. ఆడిట్స్లో ఏ పాయింట్స్ దొరకనప్పుడు ఇప్పుడు అవి పట్టుకుంటున్నారు. GSTR 1కి లేట్ ఫీ కట్టండి అంటున్నారు. కట్టాలంటే బేస్డ్ ఆన్ ప్రొవిజన్స్ ఆఫ్ లా వీ నీడ్ టు పే. కట్టకుండా ఉండొచ్చా అంటే ఉండొచ్చు.
because there is no pre-deposit to be paid in this late fee. Yes. We are paid. అంటే మనం ఇప్పుడు ఏ వంక దొరుకుతుంది అనే పాయింట్ మనం పట్టుకుంటున్నాం. అది వాళ్ళు ఏ ప్రొవిజన్ దొరుకుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఉన్నారు. అన్లెస్ అండ్ అదర్వైజ్ జెన్యున్ హార్డ్షిప్ ఆన్ ద ఎస్ఎస్సి అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు 147 పవర్ వాడి మీకు వదిలేసి ఒక సర్క్యులర్ ఇష్యూ చేస్తే తప్ప ఇది ఏం చేయలేం. వన్కి ఆబ్లిగేషన్, వన్ బిలేటెడ్ ఫైలింగ్కి కూడా ఉంది లేట్ ఫీ అనేది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సార్ ఇది. SPL 1 అండ్ SPL 2 ఇంకా 2 డేసే టైం ఉంది ఇది ఫైల్ చేసుకోవడానికి. 17, 18, 18, 19 అండ్ 19, 20 ఈ 3 ఇయర్స్లోనూ కూడా 73 సెక్షన్ ప్రకారంగా ఆర్డర్స్ ఏదైనా పాస్ అయితే ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ వేవ్ చేయడానికి వీ హ్యావ్ టు మేక్ అన్ అప్లికేషన్ ఇన్ SPL 1 అండ్ SPL 2. దానికి డ్యూ డేట్ ఈ 30th June. బట్ లాస్ట్ 31st March ఇట్ సెల్ఫ్ వీ షుడ్ హ్యావ్ పెయిడ్ ద ట్యాక్సెస్. పెండింగ్ ట్యాక్సెస్ అన్ని ఆల్రెడీ 31st Marchకి కట్టిన వాళ్ళకే ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ వేవర్ అనే ఆస్పెక్ట్ ఉంటుంది. కొంతమంది చెప్తున్నారు సార్ 20% కట్టేశాము, మాకు 20% వేవర్ కుదురుతుందా? అలా ప్రపోర్షనేటు పరిపసు క్లాజులు అవన్నీ ఇక్కడ కుదరవండి. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఎంటైర్ ట్యాక్స్ డ్యూస్ హ్యావ్ టు బి పెయిడ్ బై 31st March, దెన్ ఓన్లీ ఎంటైర్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ విల్ బి వేవ్డ్. సో ప్రపోర్షనేట్ ఆస్పెక్ట్స్ ఇక్కడ కుదరవు. బట్ కొంతమంది మేము కట్టాం కానీ ఆర్డర్ రైజ్ చేసిన తర్వాత కాదు, 3Bలో చూపించి కట్టేసాం, ఫర్దర్ 3Bలో అమెండ్ చేస్తాం అలా చూపించి అలా కట్టేసాము, మరి ఇప్పుడు వేవర్ చేస్తలేదు. రీసెంట్గానే అండి ఇప్పుడు 1 వీక్ బ్యాకే 108 పవర్ వాడి రివిజనల్ అథారిటీ వాళ్ళు నోటీస్ ఇష్యూ చేశారు మా క్లయింట్కి. ఏమని చెప్పంటే 17, 18లో 1, 3B డిఫరెన్స్ ఉంది, 17, 18లో 1, 3B డిఫరెన్స్ ఉంది, దాన్ని ఎప్పుడు మార్చుకోవచ్చు నేను? 18, 19లో మార్చ్ వరకు టైం ఇచ్చింది గవర్నమెంట్, దాంట్లో నేను మార్చేశాను. సో 17, 18 వాట్ ఎవర్ ఈస్ ద డిఫరెన్స్ హ్యాస్ బీన్ అరైజ్డ్, అప్పుడు ASMT 10 ఇష్యూ చేశారు, నేను వెంటనే 3Bలో ఛాన్స్ ఉంది కదా అని చెప్పి 3Bలో మార్చేశాను. దానికి ASMT 12 కూడా ఇష్యూ చేశారు. ఇప్పుడు దాని డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి ఇంట్రెస్ట్ కట్టలేదు ఏంటి అని నోటీస్ ఇష్యూ చేశారు. రివిజన్ వాళ్ళు 10 ఇష్యూ చేశారు, మీరు ట్యాక్స్ కట్టేశారు, క్లోజర్ ఆర్డర్ ఇచ్చేశారు, మరి దీని మీద ఇంట్రెస్ట్ మీరు ఎప్పుడో కట్టారు, మరి దాని మీద ఇంట్రెస్ట్ పరిస్థితి ఏంటని ఇష్యూ చేశారు. ఇది ఏ ఇయర్? 17, 18. షోకాజ్ నోటీస్ ఇవ్వకముందే DRC 1 ఇవ్వలేదు, ASMT 10 ఇచ్చేసాక నేను కట్టేశా. సో ఐ విల్ బి ఎలిజిబుల్ టు గెట్ ఇంట్రెస్ట్ వేవర్ అండర్ సెక్షన్ 128A, in which I have to file these forms SPL 1 in case of notice, SPL 2 in case of order. మరి ఇది నేను ఫైల్ చేయాలి కదా. మరి ఫైల్ చేద్దామంటే నేను ఎక్కడ వాళ్ళు డిమాండ్ రైజ్ చేసే కట్టలేదు, నేను ఇక్కడ ముందే వాలంటరీగా కట్టేశాను నేను. అవన్నీ మీకు SPL 1, 2 ఫామ్స్లో కనిపించట్లేదు, ఆల్రెడీ కట్టేసినాయి. మరి ఇప్పుడు దీన్ని రిక్వెస్ట్ చేయడం అంటే మొత్తం 0 వాల్యూస్ కనిపిస్తున్నాయి, 0ది వేవ్ చేసేది ఏముంది అంటున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. సో కాబట్టి ఏంటంటే వాటికి ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చారు కానీ ఇంత లేటా మరి ఎప్పుడు ఇష్యూ చేశారు చూడండి, 12th June, అంటే ఆ టైంకి ఇంకొక 18 డేస్ ఉన్నట్టు టైం. సో ఈ క్లారిఫికేషన్ ఏం చెప్పారంటే మీకు 0 ఫిగర్స్ వచ్చినా సరే అక్కడ ఫైల్ చేసేయండి, అలాంగ్ విత్ ఆన్లైన్ అప్లికేషన్ అటాచ్మెంట్ లేదు అక్కడ అటాచ్మెంట్ లేదు, కానీ అక్కడ అటాచ్మెంట్ ఆఫ్ ఏముంది, కొన్ని అదర్ అటాచ్మెంట్స్లో పెట్టచ్చు. ఆర్డర్ కాపీ అది అడుగుతున్నారు, కింద అదర్ అటాచ్మెంట్స్లో అటాచ్ చేయండి. ఇలా పాసిబిలిటీ లేదు కాబట్టి మేము 3Bలో ఆల్రెడీ ఇలా కట్టామన్న స్క్రీన్ షాట్స్ అన్ని అటాచ్ చేసి అలాంగ్ విత్ ద ఆన్లైన్ అప్లికేషన్ అటాచ్ చేసి జ్యూరిస్డిక్షన్ ఆఫీసర్ని మీట్ అవ్వండి అని చెప్పి మనకి ఇక్కడ అడ్వైజరీ రిలీజ్ చేశారు. సో కాబట్టి ఏంటంటే అప్లికేషన్లో కనిపించకపోయినా మనమే మీద అవ్వక్కర్లేదు, ఎందుకని కనిపించట్లేదనే ఎక్స్ప్లెనేషన్ ట్రూగా మనం రాసేసి ఈ లోపు 30th June లోపు మాత్రం ఫైల్ చేసేయండి అని చెప్పి ఇక్కడ మనం చెప్తున్నాం. సో దిస్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ అడ్వైజరీ విచ్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ ప్రాక్టికల్లీ, బట్ ద టైమ్ స్పాన్ ఈజ్ వెరీ లో. ఎవరైనా కనుక ఇలా నోటీస్ ఇష్యూ అయి ఉన్నది, 73 ఏదైనా ఇష్యూ చేసి ఉండి ఏదైనా SPL 1 వేద్దామంటే స్టిల్ ఇప్పటికీ కనిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అక్కడ కనిపించకపోయిన అమౌంట్స్ మీరు వరీ అవ్వద్దు, మీ ఎక్స్ప్లెనేషన్ అంతా క్లియర్గా రాసేసి మీరు ఫామ్ మాత్రం ఫైల్ చేసేసేయండి. సో కమింగ్ టు నెక్స్ట్ వన్. సో లాస్ట్ మంత్ నుండి మనం ఫేస్ చేస్తున్న ఇష్యూస్, HSN రిక్వైర్మెంట్. GSTR 9లో కూడా అంత ప్రెజర్ ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే అకౌంటెంట్ అడిగేవాళ్ళం మీరు డేటా ఇవ్వండి మేము ఫైల్ చేస్తాం. ఏ డేటా ఇవ్వలేదు, ఏదో రూపాయి వాల్యూ పెట్టేసి వేసేద్దాంలే అని చెప్పి అకౌంటెంటే మనకి అడ్వైజ్ ఇవ్వటం, మరి అయితే మీరే ఫైల్ చేసుకోండి అని మనం చెప్పడం, సరే ఏదో ఒకటి జరిగింది. అలా ఇప్పటివరకు పెద్ద ప్రెజర్గా ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం ఏముంది సార్ అదే చేసేయచ్చు కదా అంటే ఇక్కడ సెపరేషన్ చేస్తున్నారు B2B అండ్ B2C, ఇది ఒక ప్రాబ్లం అయింది. దీనివల్ల మేజర్గా బెనిఫిట్ అయింది ఎవరు అంటే టాలీ సాఫ్ట్వేర్ వాళ్ళు.
ప్యూర్ డిపార్ట్మెంట్కి ఏముంది సార్ బెనిఫిట్, అప్పుడు వచ్చే ట్యాక్స్ ఇప్పుడు వస్తుంది, స్టాటిస్టికల్ డేటా వస్తుంది అంతే వాళ్ళకి. ఇక్కడ మేజర్ బెనిఫిట్ అయింది టాలీ సాఫ్ట్వేర్ వాళ్ళే. ఎందుకని చెప్పండి? ఎందుకంటే మీరు పాత versions లో ఇది ఈ టేబుల్ రాదంట, కంపల్సరీ టాలీ 6 version కి అప్డేట్ అవ్వాలి. టాలీ 6 version కి అప్డేట్ అవ్వాలంటే పేమెంట్ రిన్యూవల్ ఫీజు కట్ట. సో భలే లింక్ చేశారనమాట వాళ్ళు. ఇక్కడ ఇప్పటి వరకు అప్డేట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్డేట్ చేసుకుంటున్నారు. వాడే చేసి ఉంటారంటారా? నేను వాళ్ళ ఒక్కళ్ళనే కాదు, ఈవెన్ ప్రతి సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా అన్ని సాఫ్ట్వేర్స్ అప్డేట్ అవుతున్నాయి. మీరు ప్రాఫిట్ మేకర్ అవ్వచ్చు, బిజీ ప్లస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ అన్ని కూడా సాఫ్ట్వేర్ వాళ్ళే సజెస్ట్ చేశారంట డిపార్ట్మెంట్కి. Custom issues and payment it has come. అదే ఇంటెన్షన్ ఆఫ్ లా ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, బట్ ఇక్కడ బెనిఫిట్ అయింది మాత్రం వాళ్ళే. అల్టిమేట్లీ దిస్ విల్ బి యూస్ఫుల్ టు కలెక్ట్ ద స్టాటిస్టికల్ డేటా ఫర్ ద డిపార్ట్మెంట్ బేస్డ్ ఆన్ విచ్ అన్ని రిపోర్ట్ చేస్తున్నారు లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూ కోసం. సార్ ఇది జరగాలంటే ఇన్వాయిసింగ్ అనేది కంప్లీట్గా ఆన్లైన్ అదే ఐ మీన్ సాఫ్ట్వేర్ ఇన్వాయిసింగ్ అనేది ఎస్ఎస్సి ప్లేస్లో అయితేనే కుదురుతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే హెచ్ఎస్ఎన్ కోడ్ B2B B2C రిపోర్ట్ చేయండి అని చెప్పి అన్నారు. బట్ అందరూ ఇది రిపోర్ట్ చేయాలంటే సో హెచ్ఎస్ఎన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా మనకు ఆల్రెడీ. సో ఇఫ్ అవర్ టర్న్ ఓవర్ హ్యాస్ నాట్ ఎక్సీడెడ్ 5 crores, మరి అప్పుడు B2B వరకు రిపోర్ట్ చేస్తే చాలు, B2C రిపోర్ట్ చేయాల్సిన పని లేదు. బట్ వెన్ అవర్ టర్న్ ఓవర్, అది కూడా 4 digits రిపోర్ట్ చేస్తే చాలు. వెన్ అవర్ టర్న్ ఓవర్ ఈస్ బిలో 5 crores, హెచ్ఎస్ఎన్ కోడ్లో ఎన్ని డిజిట్స్ చాలండి? 4 digits మనం ఇక్కడ అప్లోడ్ చేస్తే చాలు. అంటే సెక్షన్ అండ్ చాప్టర్. ఓకే, సో చాప్టర్ అండ్ హెడ్డింగ్ సారీ. నెక్స్ట్ కమింగ్ టు టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 5 crores, అప్పుడు B2B అయినా B2C అయినా ఎన్ని డిజిట్స్ అప్లోడ్ చేయాలి? 6 digits అప్లోడ్ చేయాలి. సార్ నార్మల్ రీటైల్ కౌంటర్ లేకపోతే క్లాత్ షోరూమ్ మొత్తం B2C సేల్సే, టర్న్ ఓవర్ 8 crores, ఏం చేయాలి ఇప్పుడు? చేయాల్సిందే B2C టోటల్ ఫిగర్ అనేది ఖచ్చితంగా రాయాల్సిందే, హెచ్ఎస్ఎన్ వైజ్ అప్లోడ్ చేయాల్సిందే. మరి ఇదంతా కొంచెం కష్టం కదా అంటే దే హ్యావ్ టు డూ. మరి ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందా అంటే మెయింటైన్ చేయాలనే ఆస్పెక్ట్ ఎప్పటి నుండో ఉంది, అప్లోడింగ్ మ్యాండేటరీ ఇప్పుడు చేశారు. Facilitated. Yes, even though this table is not filled earlier, system has generated its summary. But now system is not generating summary unless and until you are filling this table. Right. ఇదొక ఎత్తండి. ఇది టేబుల్ 12. ఇది కొంతవరకు ఎస్ఎస్సి ఇన్ఫర్మేషన్ ఇస్తే వేస్తాము, లేకపోతే వేయము, అది సెపరేట్ థింగ్. టేబుల్ 13 ఉంది చూసారా, అది ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ, డాక్యుమెంటేషన్ సమ్మరీ. ఎందుకంటే ఎంతో మంది ఇన్పుట్ని నమ్ముకున్న బిజినెస్లు ఏమైపోతాయి ఇప్పుడు? అంటే కేవలం ఐటీసీని బేస్ చేసుకుని అవుట్పుట్ డిసైడ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? చాలామంది ఉన్నారు. ఇప్పుడు అదే చేస్తారు, కానీ ఏ ఇన్వాయిస్ నెంబర్ నుండి ఏ ఇన్వాయిస్ వరకు సేల్ చేశారు అనేది రాయాలి. ఇన్వాయిస్ సీరియల్ నెంబర్ హ్యాస్ టు బి మ్యాండేటరీలీ డిస్క్లోజ్డ్ ఇన్ టేబుల్ నెంబర్ 13. సార్ నెంబర్ ఆఫ్ సీరియల్స్, సార్ మేము B2B కో సీరియల్ ఫాలో అవుతాం, B2C కో సీరియల్ ఫాలో అవుతాం, అవ్వండి. దేని ఎంత అనేది ఇప్పుడు రిపోర్ట్ చేయాలండి. ఎక్స్పోర్ట్స్కి సపరేట్ సీరియల్, ఓకే, దానికి కూడా సపరేట్. ఆర్సీఎంకి సపరేట్ సీరియల్, దానికి కూడా సపరేట్. అలా మీరు ఎన్ని మెయింటైన్ చేస్తారని సపరేట్గా. మేము బ్రాంచ్ వైజ్ సపరేట్ ఇన్వాయిసింగ్ సార్, ఓకే, అప్పుడు అన్నీ కూడా అక్కడ ఎన్ని టేబుల్స్ కంటే అన్ని యాడ్ అవుతాయండి సార్ అక్కడ. సో ఫ్రమ్ ఏ నెంబర్ నుండి టు ఎప్పటి వరకు, అందులో క్యాన్సిల్డ్ ఎన్ని, నెట్ ఇష్యూడ్ ఎంత, కొన్ని ఎన్ని రాస్తే నెట్ అదే ఫిల్ చేస్తుందంటే అది లేదు, అది మనమే ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేసేటప్పుడు ఏంటంటే జనరల్గా ఇప్పుడు చెప్పండి సార్, 32 to 60 ఎన్ని ఇన్వాయిస్లు ఉన్నాయి? అయింది సార్. సో 60 - 32 కొట్టేస్తాం, 28 అనుకుంటాం. మరి 32 ఇన్వాయిస్ ఏమైంది? సో ఇప్పుడు 29 అనమాట. సో అలా కొన్ని క్యాలిక్యులేటర్లో ఇది మైనస్ అది కొట్టేస్తే ఇక్కడ ఒక రోజు వడ్డీ పోయినట్టు ఇక్కడ ఒక ఇన్వాయిస్ ఎగిరిపోద్ది మళ్ళీ. సో కాబట్టి అది ఒకటి జాగ్రత్త చూసుకోవాలి. సో కాబట్టి ఇలా డాక్యుమెంట్ సమ్మరీ అనే విషయంలో కూడా చాలా లాక్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే క్లయింట్ నుండి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేయాల్సింది. ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నారు ఏంటని చెప్పి అంటున్నారు క్లయింట్స్. ఎప్పుడు అడగట్లేదు, ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు మ్యాండేటరీగా ఆ టేబుల్ ఫిల్ చేయండి, ముందుకు వెళ్ళట్లేదు. సో కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలెక్ట్ చేసుకుని ఫైల్ చేయాల్సి వస్తుంది. రైట్. సో ఎప్పటికైనా తప్పదు, బట్ ఇప్పుడు ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ వచ్చింది. సో హెచ్ఎస్ఎన్ క్లారిటీ ఉన్నట్టే కదా సార్, బిలో 5 crores B2B రిపోర్ట్ చేస్తే చాలు. డాక్యుమెంట్ సమ్మరీ there is no turnover limit. Even 1 lakh of turnover, the only limit is nil return. నిల్ రిటర్న్కి అక్కర్లేదు, కానీ మీరు 1 rupee టర్న్ ఓవర్ రాసిన. సరే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎవరు ఫేస్ చేస్తున్నారంటే ఈ ఫిల్లింగ్ స్టేషన్స్, అంటే పెట్రోల్ బంక్స్. వీళ్ళకి సీరియల్ ఏమని చూపిస్తాం, వాళ్ళు అక్కడ ఏదో స్లిప్, ఎందుకంటే అందరూ కొట్టించుకుంటారు వెళ్ళిపోతారు, అందరు బిల్స్ తీసుకోరు కదా. వీళ్ళు అక్కడ ఉన్న టర్న్ ఓవర్ బట్టి రాద్దాం అనుకుంటారు కానీ రాయరు.
బ్యాంక్లో పడ్డ దాన్ని బట్టి వచ్చిన క్యాష్ బట్టి టర్న్ ఓవర్ రిపోర్ట్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఫ్రమ్ టు సీరియల్స్ రాయటం అంటే అది కొన్ని వేల ఇన్వాయిస్లు వస్తాయి, కొన్ని లక్షల ఇన్వాయిస్లు వస్తాయి, ఎంత నెంబర్ అయినా పడుతుందంట అక్కడ. డాక్యుమెంట్ సమ్మరీ సెపరేట్ థింగ్, హెచ్ఎస్ఎన్ ఈ సెపరేట్ థింగ్. నేను ఇప్పుడు 2 పాయింట్స్ చెప్పారు ఇక్కడ. హెచ్ఎస్ఎన్కి నేను చెప్పిన టర్న్ ఓవర్ లిమిట్స్, డాక్యుమెంట్ సమ్మరీకి లిమిట్ లేదు. ఎవరైనా సరే అది కంపల్సరీ రిపోర్ట్ చేయాల్సిందే. In future, they want to link it to Aadhaar card. సార్ ఆధార్ కార్డుకి లింకింగ్ సేలా Consumer. కన్జ్యూమర్ హ్యాస్ టు లింక్. Next. Into Aadhaar card. Consumer. నెక్స్ట్ జనరేషన్ అండ్ కోటింగ్ ఆఫ్ డిన్. ఇందాక కూడా ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు ఈ పాయింట్. సార్ ఇప్పుడు ప్రతి నోటీస్ మీద డిన్ మ్యాండేటరీనా అంటే అన్లెస్ అండ్ అదర్వైజ్ నాట్ ఇష్యూడ్ త్రూ జిఎస్టీ పోర్టల్. మీకు జిఎస్టీ పోర్టల్ ద్వారా డిఆర్సి 1 అంటే ఇంతకుముందు ఏంటంటే టెక్నికల్ గ్రౌండ్స్లో కేసు కొట్టేయడానికి హైకోర్టుకి రిట్ వేసేవాళ్ళు. అన్నీ బాగున్నాయి, అన్ని రెస్పాన్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఎస్సీ ఎఫెక్ట్ అయ్యాడు, అసలు డిన్ ఇవ్వలేదు కదా అని చెప్పి డిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో లేకపోతే మనకి ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ ఇవ్వలేదు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏదో ఒక టెక్నికల్ గ్రౌండ్ వాడేసి ఏం చేసేవాళ్ళం అంటే అక్కడ కేసు వెనక్కి కంప్లీట్ బ్యాక్ ఇవ్వమనైనా లేకపోతే కొట్టిచ్చేయడమైనా ఏదో ఒకటి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ఆస్పెక్ట్ లేదు. ఇఫ్ ఇట్ వాజ్ ఇష్యూడ్ త్రూ పోర్టల్ డిన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఇష్యూడ్ త్రూ పోర్టల్ డిన్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పి రీసెంట్గా క్లారిఫికేషన్ ఇచ్చారు. Retrospective, because this is advisory. It was circular which is binding. మరి ఇష్యూ చేసింది ఎవరు? డిన్. Okay, let me give you one practical thing. Circular is meant to clarify the provisions of law. If you not satisfied with such clarification, we have to go against the circular, but which will be decided at High Court. The tribunal level lo kuda they have to follow the circular. Yes. Prospective retrospective అనే క్వశ్చన్ మనం చాలా ఇక్కడ క్వశ్చన్ చేసుకోవాలి. ఇక్కడ అదే 250 సర్క్యులర్ ఉంది కదా సిఏఏ, అది కూడా రెట్రాస్పెక్టివ్. ఏది 250 సర్క్యులర్ సార్ సిఏఏ ఇందాక మనం చూసాం రివిజన్, రివిజన్స్, అది కూడా రెట్రాస్పెక్టివ్. అక్కడ రెట్రాస్పెక్టివ్ ప్రాస్పెక్టివ్ అనే క్వశ్చన్ 17-18 డ్యూ డేట్ అయిపోయింది కదా సార్. డ్యూ డేట్ అయిపోయింది, దే కెనాట్ ఇష్యూ న్యూ నోటీసెస్, బట్ ఆర్డర్ పాస్ట్ 17-18 సంబంధించి టచ్ చేయొచ్చు. 3 years టైం ఉంది కదా వాళ్ళకి. ఇప్పుడు నాకు 17-18 వచ్చింది. ఇచ్చారు 3 years టైం. నాకు మొన్న ఆర్డర్ లేదు యాక్ట్ లో మీకు సెక్షన్ 107 is already been initiated from 1st July 2017 onwards, but now they have remembered that power. నెక్స్ట్ ఇది కూడా డిస్కస్ చేసాము. నెక్స్ట్ మంత్ నుండి 3B ఎడిట్ చేయడానికి కుదరదు. అంటే ఇది అవుట్వర్డ్ వర్క్, ఇన్వర్డ్ కెన్ బి డన్ అనేది ఎందుకంటే రివర్సల్స్ అవన్నీ మనం మాన్యువల్గా రాయాలి కదా ఇక్కడ. సో కాబట్టి ఎందుకంటే గూడ్స్ రాలేదు, మనం ఇప్పుడు రివర్స్ చేసుకుని నెక్స్ట్ మంత్ రీక్లెయిమ్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం. Now let me continue. Yes, that's it. So సార్ మెయిన్ 3B నెక్స్ట్ మంత్ నుండి జూలై 2025 ఆన్వర్డ్స్, అంటే జూన్ కూడా మనకి ఛాన్స్ ఉందన్నమాట. సో నెక్స్ట్ జూలై నుండి మాత్రం దే ఆర్ ట్రైన్ టు లాక్ ద అవుట్వర్డ్ సప్లై విచ్ విల్ బి రిస్ట్రిక్టెడ్ టు ద నెట్ ఎఫెక్ట్ ఆఫ్ 1 and 1A. దాని నెట్ ఎఫెక్ట్కి దీన్ని రిస్ట్రిక్ట్ చేస్తారు. దీస్ ఆర్ ద లేటెస్ట్ అమెండ్మెంట్స్. అండ్ మోరోవర్ దీంతో పాటు రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా అమెండ్మెంట్స్ వచ్చేసారు. బట్ క్వైట్ న్యాచురల్ అన్ని మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం కాబట్టి నేను స్పెషల్గా దీన్ని ఇనిషియేట్ చేయలేదు. బట్ వాట్ ఎవర్ మే బి ద డౌట్స్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు అరైజ్ ఫ్రమ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ లా, సర్క్యులర్స్, నోటిఫికేషన్స్, వాట్ ఎవర్ మే బి, సో వీ కెన్ హ్యావ్ ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నౌ. So these are the aspects which are the latest amendments which have arranged in GST. So I thank Vijayawada branch of SIRC of ICA for giving me this opportunity. Thank you. Any doubts regarding today's session or regarding any of the provisions of GST law? We can have a discussion now, sir. Recipient. Next month we can't accept. He has to again upload. Since we are rejecting now, in the next month the liability of supplier it is going to get reduced. He need to upload in 1 or 1A. 1A it will not be possible, only on 1. GSTR 7. Okay. No, okay. Acceptance has been okay. By it was rejected. Once they didn't give any special procedure regarding this one to accept again, we have to request the supplier to make an amendment in GSTR 7 first.
so that it will be reduced to 0.01 or 1 whatever may be. And again make a upload in GSTR 7. But usually GSTR 7 will be filed by government. అన్లెస్ ఈ మెటల్ స్క్రాప్ అనే ఇష్యూ కాకుండా జనరల్గా 7 అనేది మీ గవర్నమెంట్స్ విషయంలో అప్లోడింగే కష్టం. దాన్ని మీరు రివైజ్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ అంటే ఇట్ టేక్స్ టైం ఉంటుంది. ఫస్ట్ దే హ్యావ్ టు అమెండ్ అండ్ మేక్ ఇట్ 0, అండ్ దెన్ ద లైబిలిటీ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ నెగటివ్ లెడ్జర్, then they can make it set off in GSTR 7. Possibility is there, but more cooperation is required from deductor in this case. The department is struggling to concurrently control all the transactions in India Yes. with Aadhaar card. Hereafter, అంటే ఎవ్రీ మంత్ ఉంటుంది కదా, B2C సెపరేట్ గా ఏంటి? B2B, B2C with Aadhaar card. ఓకే, అలా చేస్తున్నారా? అంటే యాక్చువల్గా ఏంటంటే B2C కూడా 1లోనే చూపిస్తున్నాం సార్. ఓకే, మేము ట్రెడిషనల్గా 1లో ఓన్లీ B2Bని అప్లోడ్ చేస్తున్నాం, 3Bలో B2C కలుపుకుంటున్నాం. ఇంకా అలా కుదరదు. మీరు 1లోనే కంప్లీట్గా B2B అయినా B2C అయినా అన్ని అప్లోడ్ చేయాల్సిందే. అది మీరు 3Bలో ఆటో పాపులేట్ అవుతుంది. ఆ రకంగానే అన్నారు. ఓన్లీ RCM సప్లైస్. Yes. Yes. Recipient has to pay. Ultimately, they want to control the transaction through Aadhaar card. Return అవుతుందా Nobody in the company- మీకు? నాట్ నెసరీ, యాక్చువల్ రెడ్ అవ్వాల్సిన పనేం లేదే. వాళ్ళు ఏమంటున్నారంటే మన RCM చూపిస్తాం కదా, ఆ column one. ఓకే ఓకే, అర్థమైంది సార్. మనం ఇన్పుట్ లో మళ్ళీ క్లెయిమ్ చేస్తున్నాం కదా, అది రెడ్ అయిపోతుంది. అవుతుంది సార్. అది ఎందుకంటే ఇక్కడ మీకు ఆటో పాపులేటెడ్ గా వచ్చింది, మీరు కట్టేసి క్లెయిమ్ చేస్తే రెడ్ అవ్వట్లేదు. మన RCM పెంచి రాసాము, అది ఇప్పుడు మీరు ఇన్పుట్ తీసుకున్న రెడ్ అవుతుంది. బికాస్ ద పోర్టల్ డజంట్ నో వెదర్ యూ హ్యావ్ పెయిడ్ ఇట్ ఆర్ నాట్. దట్స్ వై అది రెడ్ అయినా అది ఫేవరబులే, మనకు అక్కడ ప్రాబ్లం అయితే లేదు. సార్, ఎనీ అదర్ ఇష్యూస్? సార్, 10% ప్రీ డిపాజిట్ కట్టారు. ఓకే, ఓకే. 20 లేదు సార్, ఇప్పుడు 10. మీకు ట్రిబ్యునల్కి వెళ్ళాలన్నా ఆ 10తోనే వెళ్ళిపోవచ్చు. ఎస్, ఓకే. రేపు పోర్టల్ అంటే ట్రిబ్యునల్ ఫైలింగ్ ప్రొవిజన్స్ అనేది కంప్లీట్గా స్టెబిలైజ్ అవ్వలేదు సార్. పోర్టల్ అయితే ఉంది, ట్రైబ్యునల్కి పోర్టల్ అయితే ఇష్యూ చేశారు, కానీ ఇంకా అంత మీరు చెప్పినంత మ్యాపింగ్ ఇది రాలేదు. బట్ యాక్చువల్గా ఏంటంటే యాజ్ పర్ అమెండెడ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్, ద 10% ప్రీ డిపాజిట్ విచ్ యూ హ్యావ్ పెయిడ్ అట్ ఇనిషియల్ అపలైట్ అథారిటీ ఈజ్ ఇనఫ్ టు కమ్ ఫర్ అపీల్ టు GST ట్రైబ్యునల్. ఇంకా అడిషనల్గా కట్టామంటే అది మాకు ఎస్, అదే అంటే ఇది ఎప్పటి నుండో అబ్జర్వ్ చేస్తున్నా సార్. యాక్ట్ ముందు అమెండ్ అయిపోతుంది, పోర్టల్ అప్డేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అది బియాండ్ ద యాక్ట్, పోర్టల్ ఈజ్ బియాండ్ ద యాక్ట్. ఎవరో ఒకళ్ళు ఇలా అప్డేట్ అవ్వలేదని రిట్ పిటిషన్ వేసి హైకోర్టు అగైనెస్ట్ వెళ్తే తప్ప వాళ్ళు పోర్టల్ మార్చట్లేదు. ఈవెన్ DRC 3A కూడా మీకు ఇంట్రడ్యూస్ చేసిన 8 monthsకి పెట్టారు సార్ పోర్టల్లో. అది కూడా రిట్ పిటిషన్లో క్వశ్చన్ చేస్తే చాలా మంది అప్పుడు పెట్టారు అనమాట. ఓకే ఓకే. ట్రాన్ 1 అంటే అది మీ ITC గురించి కదా మీరు చెప్పేది. దానికి ప్రీ డిపాజిట్తో పని ఏముంది, డైరెక్ట్ అపీల్. ఓకే సార్. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Memo GST just will file the return and do everything. Thank you, sir, for making us know these many changes are there. I have watched from down.
Of that only I'm saying. భయపెట్టినందుకు థ్యాంక్ We just press the enter, return file. Okay, completed. Again, we'll wait for the notice. But thank you for guiding us such a beautifully all the changes and amendments. Thank you very much. I request my chairman to be onto the stage and also vice chairman to honor the speaker with memento. Sir Lingmurthy garu, our tax bar president, please be onto the stage. Sir, అనే కదా ఉన్నారు. సార్ మీరు లాస్ట్లో కూర్చున్నారు. వెల్కమ్ సార్. సార్ సో అందరికీ ఆకలిగా ఉంటుంది ఇప్పుడు ట్యాక్స్ పొద్దు నుంచి మనం జిఎస్టీ వింటున్నాం కదా, మళ్ళీ నెక్స్ట్ దాని తర్వాత కూడా జిఎస్టీ సెషన్సే. సో హ్యావ్ ఎ డెలిషియస్ లంచ్ అండ్ బీ అగైన్ బ్యాక్ హియర్ బై 2 PM. సో ఇంకా మనం డీప్గా ఇవాళ మొత్తం స్విమ్మింగ్ చేయాల్సిందే జిఎస్టీలో. ఇట్ విల్ బి లైక్ వీఆర్ లివింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీస్ అండ్ విల్ గో టు